నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 246వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్‌లో అన్నిటికంటే హైలైట్ గా నిలిచింది ట్రంప్ చైనా విజిట్. దీని గురించి నిజంగా మీ విశ్లేషణ వినాలని నాతో పాటు చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీ అసలు ఏంటి ట్రంప్ విజిట్, చైనా పర్యటన తర్వాత ఏం జరిగిందని. నేను ఒక చిన్న వీడియో చేశాను యాక్చువల్లీ ట్రంప్ చైనాలో ఉన్నప్పుడు. దాని సిగ్నిఫికెన్స్ కొంత చెప్పే ప్రయత్నం చేశాను. బట్ ఎస్, అయిపోయింది, విజిట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కాంప్రహెన్సివ్ గా ఈ విజిట్ సక్సెసా ఫెయిల్యూరా డిసైడ్ చేసే ప్రయత్నం కొంచెం చేద్దాం, మనం అనలైజ్ చేసే ప్రయత్నము. సో మొట్టమొదట అంటే ఈ పర్యటనకు ముందు 3 అంశాలే కీలకంగా అనిపించాయి. 3 T's అన్నారు: తైవాన్, ట్రేడ్, తెహ్రాన్. సో ట్రేడ్ విషయంలో ఏం జరిగింది, తెహ్రాన్ ఇరాన్ విషయంలో ఎటువంటి ఏమైనా కొంచెం డిఫరెన్స్ కనబడబోతోందా లేకపోతే రాబోయే రోజుల్లో? ఇక తైవాన్ విషయంలో తెగేసి చెప్పినటువంటి షీ జిన్పింగ్ వ్యవహార శైలి మనకు తెలుసు. ఫస్ట్ అసలు ఈ ట్రిప్ సక్సెసా ఫెయిల్యూరా, అట్టర్ ఫ్లాపా లేకపోతే బీభత్సమైన సక్సెస్? ఏంటి మీరు చెప్పండి, రేట్ చేయండి సార్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన 3 అంశాలే తీసుకుందాం. ట్రేడ్, తెహ్రాన్, తైవాన్ 3 తీసుకుందాం. 3టికి సంబంధించి ఈ ట్రిప్ లో ఏమి అమెరికాకి ఏమొచ్చింది, చైనాకి ఏమొచ్చింది అని మనం చూసామంటే, ఎవరు గెలిచారంటే అక్కడే అర్థమైపోతుంది మనకి ఏంటో పరిస్థితి. తైవాన్కి సంబంధించి నువ్వే చెప్తున్నావు, షీ జిన్పింగ్ చాలా కరాఖండిగా చెప్పేశాడు. తైవాన్కి సంబంధించి దీన్ని సరిగ్గా మనం మేనేజ్ చేయకపోతే కనుక, మీరు మేనేజ్ చేయకపోతే కనుక మన ఇద్దరి మధ్యలో యుద్ధం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదని చెప్పాడు. అంటే చాలా క్లియర్ వార్నింగ్ ఇస్తాడు. తైవాన్కి సంబంధించి యుద్ధం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీతోటి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొహం మీద చెప్పాడు. ఏదో వాళ్ళ స్పోక్స్ పని చెప్పడమో ప్రెస్ రిలీజో కాదు, డైరెక్ట్ గా ట్రంప్ మొహం మీద చెప్పాడు. ఒకటి. నెక్స్ట్ తెహ్రాన్, డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ నావిగేషన్ ఉండాలి, ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని షీ జిన్పింగ్ ఒప్పుకున్నాడు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. కానీ చైనీస్ హ్యాండ్ అవుట్ ఎక్కడ కూడా ఇరాన్ గురించి మాట్లాడలేదు. రైట్. సో అందుకని మరి ఎవరి మాట నమ్మాలి మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది ట్రేడ్కి సంబంధించి చాలా అంశాలు డీల్స్ అయిపోతాయి, డీల్ అనుకుంటూ వెళ్ళాడు. ఒక్క డీల్ మీద కూడా సంతకం అవ్వలేదు. ఒక్క డీల్ మీద కూడా సంతకం అవ్వలేదు. కీలకంగా మనం చూస్తే కనుక దాంట్లో బోయింగ్ సంబంధించి ఆల్మోస్ట్ 500 ఏరోప్లైన్స్ ఆర్డర్ ఇస్తారు వీళ్ళు అని చెప్పేసి అనుకోని వీళ్ళు వెళ్ళారు అక్కడికి. కానీ బోయింగ్ గురించి స్టేట్మెంటే లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ చైనీస్ స్పోక్స్ పర్సన్ అడిగితే, మరి బోయింగ్ విమానాల గురించి మీరు ఏమైనా డెసిషన్కి వచ్చారా, ఏమైనా ఒప్పందాలు చేసుకుంటున్నారా ఏంటి అని, ఎన్ని కొంటున్నారు అని చెప్పి అడిగితే కనుక అది చెప్పకుండా మీతో అవన్నీ చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే 2 దేశాల మధ్యలో వాణిజ్యం మెరుగుపడాలి, నమ్మకం పెరగాలి, ఇటువంటివో పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. బోయింగ్ గురించి కానీ ఏరోప్లేన్స్ గురించి కానీ సమాధానం చెప్పాడు. సో అఫీషియల్ గా చైనా నుంచి కరాఖండిగా మేము ఇది కొంటున్నామని ఎక్కడా చెప్పలేదు. ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు. అమెరికాలో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ నంబర్లో వాళ్ళు కొంటామని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినందువల్ల వాళ్ళు ఏం కొనట్లేదు, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, గతంలోనే కొందాం అనుకున్నారు. ఈ ట్రిప్ సక్సెస్ కింద చూపించే ప్రయత్నం జరిగింది, అది కూడా విఫలమైంది. అందుకని 3 అంశాల్లో కూడాను కంప్లీట్ గా ఫ్లాప్ అయింది ఈ ట్రిప్. ఇంతకంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, పోయిన సంవత్సరం మనకు తెలుసు కదా 248% టారిఫ్లు టారిఫ్లు చైనా మీద ఇలా అన్ని పిచ్చి టారిఫ్లన్నీ వేసినప్పుడు, ఆ టారిఫ్ యుద్ధంలో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఎప్పుడైతే వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని టైట్ చేశారో, టైట్ చేయంగానే అమెరికా ఎకానమీ అంతా కూడా దెబ్బతింది, వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ దెబ్బతింది, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ దెబ్బతింది. దాంతో వాళ్ళు కంగు తిన్నారు. ఈవెన్ వాళ్ళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ దెబ్బతింది. దాంతో సడన్ గా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి అర్థమైంది చైనా మీద మనకి ఏం లివరేజ్ లేదు, చైనాను మనం లొంగ తీసుకోవడానికి మన దగ్గర ఎటువంటి శక్తి లేదు అని అర్థమైంది డొనాల్డ్ ట్రంప్. అందుకని నెక్స్ట్ ఏం చేశాడు, ఈ ఎనర్జీ సప్లైస్ నేను కబ్జా చేసుకుంటాను, నికోలస్ మడోరోని టేక్ ఓవర్ చేయడం ఏంటి, అలాగే మనకు రష్యా మీద శాంక్షన్స్ పెట్టడం ఏంటి, తర్వాత మనకు ఇరాన్ మీద యుద్ధం చేయడం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చైనాకు వస్తున్నటువంటి సప్లైస్ అన్ని కట్ చేయాలి. వెనెజువేలా ఆయిల్ ని చైనా నుంచి కట్ చేసి భారతదేశానికి డైవర్ట్ చేశారు. భారతదేశం రష్యా నుంచి తక్కువ కొనండి, మీరు వెనెజువేలా ఆయిల్ ఇస్తున్నాం కదా అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మనకేంటి, ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర కొంటాం, మనకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు.
రష్యా $56-57 పర్ బ్యారెల్ ఇస్తుంటే మనకు వెనిజులా $45 ఇస్తుంది. మనం ఎందుకు వద్దంటాం మనం? కాబట్టి ఎస్పెషల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దాన్ని రష్యా నుంచి కొనడం తగ్గించారు. మిగతా మన పబ్లిక్ సెక్టర్ మనకు ఆయిల్ కంపెనీస్ కొంటూనే ఉన్నాయి. కానీ బట్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే చైనాకు వెళ్ళవలసిన ఎనర్జీ మొత్తం నా గుప్పిట్లో తీసుకుంటాను, ఇది నాకు లివరేజ్ ఉంటుంది, ఈ లివరేజ్ తోటి నేను బీజింగ్ వెళ్ళానంటే అప్పుడు ఒక సరి సమానంగా మాట్లాడుకోవచ్చు అన్న దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేశాడు. అన్ని విఫలమయ్యాయి. ఆఖరికి బీజింగ్ ట్రిప్ కంటే జస్ట్ ఒక 2-3 రోజుల ముందర ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరిట ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని తెరిచేస్తే కనుక చూడు తెరిచాను, స్టేట్ ఆఫ్ హార్మోస్ నా అధీనంలో ఉంది అని చెప్పి షీ జిన్పింగ్ మీద చెప్దాం అనుకున్నాడు. అది కూడా ఫ్లాప్ అయింది. కాబట్టి షీ జిన్పింగ్ బీజింగ్ లో ల్యాండ్ అవ్వక ముందరే అమెరికాకి ఏమి లివర్స్ లేవు, కంప్లీట్ గా ఫ్లాప్ అయి ఈ ఎనర్జీ యుద్ధంలో ఏకాకి అయిపోయి యూరోప్ కూడా గల్ఫ్ కూడా ఎవరు కూడా అమెరికాతో కలిసి రాక ఏకాకి అయి అక్కడికి వెళ్ళాడు. దాంతో ఆల్రెడీ వీక్ గా వెళ్ళాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండో ఒక ఆప్టిక్స్ చూసాం. ఆప్టిక్స్ లో షీ జిన్పింగ్ చాలా హుందాగా తను ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్టర్ తీసుకోవడము, షీ జిన్పింగ్ కి ఒక ఎగోని సాటిస్ఫై చేస్తూ మాట్లాడినా కానీ కూడా తన స్టాండ్ లో చాలా టఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆప్టిక్స్ చూసామంటే కనుక యువర్ అ గ్రేట్ లీడర్, యువర్ అ గ్రేట్ ఫ్రెండ్, అంటే అతన్ని ఏదో విధంగా మెప్పు సంపాదించే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి చూసాం. మామూలుగా అది డొనాల్డ్ ట్రంప్ నైజం కానే కాదు, ఎవరిని గౌరవించాడు, షీ జిన్పింగ్ అంతకంటే గౌరవించాడు. ఒక రైవలరీ, ఒక శత్రువు కింద చూస్తాడు. కానీ అక్కడ పోయి కంప్లీట్ గా దాసోహం అన్నాడు. అంతే కదా మరి, ఎంత భయపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అంటే చైనాకి ఎన్ని లీవర్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ మీటింగ్స్ నుంచి బయటికి వస్తే కనుక షీ జిన్పింగ్ మొహం చూస్తేనో డొనాల్డ్ ట్రంప్ మొహం చూస్తేనో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అటు ఇటు చూస్తుంటాడు, షీ జిన్పింగ్ చూస్తుంటాడు, పదే హ్యాండ్ షేక్ ఇస్తున్నాడు. అంటే తన మాగా కాన్స్టిట్యూన్సీకి ఏం చూపించదలుచుకున్నాడంటే షీ జిన్పింగ్ నా చాలా మంచి ఫ్రెండ్, మేమిద్దరం అదే డీల్ చేసేస్తాం అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రయత్నం వ్లాడిమిర్ పుటిన్తో కూడా చేశాడు కదా. అలాస్కాకి పిలిచి మాట్లాడాడు కదా. అలాస్కాకి పిలిచి మాట్లాడినప్పుడు కూడా వ్లాడిమిర్ పుటిన్ కూడా వచ్చాడు, హాయిగా సరదాగా మాట్లాడాడు, లిమోజిన్ లో కూర్చున్నాడు, అన్ని చేశాడు. కానీ అసలైన విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఒక్క అంగుళం కూడా తగ్గలేదు వ్లాడిమిర్ పుటిన్. అది కూడా అవ్వలేదు. ఇక్కడ అదే పరిస్థితి. సో టఫ్ లీడర్స్ ఎలా ఉంటారు అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక బుల్లీ, ఒక అగ్రెసివ్ గా ప్రవర్తించేటువంటి వ్యక్తిని ఎలా డీల్ చేయాలో షీ జిన్పింగ్ చూపించాడు. దాంట్లో కూడా మనం చూస్తే కనుక చాలా అంశాలు, మన కెమెరా వెనకాల ఉన్నటువంటి చాలా అంశాలు. కొన్ని అంశాలు మనకు చూసింది ఏంటంటే కనుక స్కాట్ బెసెంట్ ని బేసిక్ మీటింగ్ లో వెళ్లకుండా ఆపేసింది వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వచ్చి వాళ్ళు స్కాట్ బెసెంట్ ఆపేశారు. స్కాట్ బెసెంట్ కామర్స్ సెక్రటరీ, అతను వెళ్ళి చర్చల్లో కూర్చోవాలి కదా, నీకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదని ఆపేశారు. అర్థం చేసుకోవచ్చు ఎంతటి టఫ్ స్టాండ్ లో ఉన్నారో వాళ్ళు. అమెరికన్ వీళ్ళ గుండాగర్ది, మేము వీఆర్ అమెరికన్స్ అన్నదంతా ఏం పనిచేయలేదు. తర్వాత ఎవరో ఒక 15 నిమిషాల తర్వాత వాళ్ళ అంబాసిడర్ వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి మళ్ళీ ఏదో చేసి దాన్ని ఫైనల్గా అతను లోపల తీసుకెళ్ళారు. అలాగే మార్కో రూబియో సెనేటర్ గా ఉన్నప్పుడు అతని మీద శాంక్షన్స్ ఉన్నాయి, అతన్ని చైనాకు రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కదా, కాబట్టి అతను ఏం చేశారంటే అతని పేరులో మనకు క్యారెక్టర్స్ ఉంటాయి. అతని పేరు చైనీస్ లో షిఫ్ట్ చేసినప్పుడు శాంక్షన్ వేసినటువంటి పేరు వేరే, ఇతనికి రావడానికి అప్రూవల్ ఇచ్చినటువంటి పేరు చిన్నగా మార్పు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బిశ్వనాథ్ అన్నాం అనుకుందాం, బిశ్వనాథ్ వేరే, విశ్వనాథ్ వేరే. క్యారెక్టర్ మారిపోతే కనుక ఇద్దరు మనుషులు వేరే అయి ఉండొచ్చు కదా. సో అటువంటిది అనమాట. నాగం, నా దగ్గర ఒక అతను పనిచేశాడు, నాగం రెడ్డి అని ఒక అతను పనిచేశాడు సౌదీ అరేబియాలో. కానీ అతని ఇకామా అంటే అతని వర్క్ పర్మిట్ నాజమ్ అని ఉంటుంది, రైట్? వాళ్ళు జే రెండు ఒకటే పదం అక్కడ అరబిక్ లో, వాళ్ళు నజమ్ అని పెట్టారు. సో అటువంటిది. సో మేము శాంక్షన్ చేసిన వ్యక్తి వేరే, వీడు వేరే అన్నట్టు చూపించి అతను అలౌ చేశారు. అంటే మేము తలుచుకుంటే మేము ఆపుండొచ్చు, మేము పర్మిట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు వస్తున్నావు అన్నట్టు మెసేజ్ అక్కడ ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఏదైతే వాళ్ళ టెంపుల్ ఆఫ్ ప్రేయర్, ఏదైతే టెంపుల్ ఆఫ్ హెవెన్, అక్కడ వీళ్ళిద్దరు వెళ్ళారో అక్కడ వీళ్ళు వెళ్తుండగా అమెరికన్ ప్రెస్ కోర్ని ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదు. చైర్మన్ షీ జిన్పింగ్ ఆయన మోటార్ కేడ్ వెళ్ళేంత వరకు మీరు కదలడానికి వీల్లేదు అన్న. మేము ప్రెసిడెన్షియల్ మోటార్ కేడ్ లో ఉన్నాం, ప్రెసిడెంట్ తో పాటు మేము వెళ్ళాలి, కాబట్టి మమ్మల్ని ఎలా ఆపుతారు అని చెప్పి చాలా గొడవ అయింది 15-20 నిమిషాలు.
తర్వాత వాళ్ళు తోచుకొని వాళ్ళని బేఖాతరు చేసి వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. సో అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ కి వెళ్లే దగ్గర కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కవర్ చేయడానికి ఉన్నటువంటి సెక్యూరిటీ, వాళ్ళ అమెరికన్ సెక్యూరిటీ సీక్రెట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పిస్టల్స్, గన్స్ ఉన్నాయి. అవి పర్మిట్ చేయలేదు చైనా. నాట్ అలౌడ్ ఇక్కడ. ఓన్లీ అంటే వాళ్ళ ప్రెసిడెంట్ కి ముప్పు ఉండొచ్చు కదా, వీళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్ షూట్ చేయొచ్చు కదా, పర్మిట్ చేయలేదు. సో దాంతో మళ్ళీ డిప్లొమాటిక్ గా చాలా గొడవలైనాయి. సో ఫైనల్ గా ఏదో ఒకటి దానికి ఏదో ఒక కాంప్రమైజ్ చూసి దాంతో మళ్ళీ పర్మిట్ చేశారు, ఏదో చేశారు. అంటే ప్రతి అంశంలో కూడా వీళ్ళని సరిసమానంగా చూడలేదు, వీళ్ళని సామంతులుగా చూశారు, వీళ్ళని అనుమానంతో చూశారు. దానికి నేపథ్యం కూడా అమెరికా చేసింది. మామూలుగా మనం ప్రెసిడెన్షియల్ విజిట్ అంటే కనుక వాళ్ళ బీస్ట్ వస్తుంది కదా, మనకు తెలుసు దాని కార్ ఉంటుంది, దాని బీస్ట్ అంటారు. ఆ నల్ల కార్ వస్తుంది, లిమోజిన్ ఉంటుంది, అది అమెరికా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. 2 తెచ్చుకుంటారు, ఒకటి ఏమైనా రెండోది ఉంటుంది. ఈ 2 వస్తాయి. అవి తీసుకురావడానికి వాళ్ళ పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే J-130 ఇటువంటివన్నీ ఉంటాయో, C-130 అటువంటి తీసుకొస్తారు. నార్మల్గా మనకు భారతదేశంకి వచ్చినా, డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, ఒబామా వచ్చినా, క్లింటన్ వచ్చినా ఈ 2 కూడా వస్తాయి. ఈ బీస్ట్స్ 2 కూడా వస్తాయి. ఈసారి 12 C-130s ల్యాండ్ అయినాయి బీజింగ్. 12 అంటే వాళ్ళ మొత్తం కాన్వాయ్, ఎలాన్ మస్క్, స్కాట్ బెసెంట్, మనకు పీట్ హెగ్జిత్, మనకు మార్కో రూబియో, ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డెలిగేషన్ లో ఎవరు కూడా చైనీస్ వెహికల్ టచ్ చేయలేదు. అందరూ అమెరికన్ వెహికల్స్ అక్కడి నుంచి దించారు. ఎందుకంటే వీళ్ళు ఎలా సీక్రెట్, వీళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళకి అంత భయం వాళ్ళకి. కాబట్టి ఒక్కడంటే ఒక్క కారు కూడా చైనీస్ కార్ తీసుకోలేదు, కంప్లీట్ వాళ్ళ కార్లో వాళ్ళు పెట్టుకొని వెళ్ళారు. 2 ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ పర్సనల్ ఫోన్స్ కానీ, వాళ్ళ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ అన్ని అమెరికాలో వదిలేసి వచ్చారు. ఏవి కూడా. తర్వాత బర్న్ ఫోన్స్ అని ఉంటాయి, అంటే అది వాడిన తర్వాత అది ఆటోమేటిక్గా దానికి ఇది మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోతుంది, అది కాలిపోతుంది, ఎందుకు పనికిరాదు, రెండో యూజ్కి పనికిరాదు. అటువంటి ఫోన్స్ స్పెసిఫిక్ గా ఇచ్చి లిమిటెడ్ యాక్సెస్, వాళ్ళ యాప్స్ ని యాక్సెస్ చేయడానికి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళ క్లౌడ్, వాళ్ళ డేటా ఇవన్నీ కూడా యాక్సెస్ లేకుండా ఆ ఫోన్ తయారు చేసి ఇచ్చారు. ప్లస్ దాంట్లో ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ పెట్టి ఇచ్చారు. అంటే అక్కడ చైనీస్ స్పైవేర్ ఏదైనా దాంట్లో ఎంటర్ అయిందంటే కనుక అమెరికా తీసుకెళ్ళంగానే మళ్ళీ దాన్ని వాళ్ళు ట్రాక్ చేయడానికి కోసం అని చెప్పి స్పెషల్ సాఫ్ట్వేర్ పెట్టి పంపించారు. అంత అనుమానంతో అమెరికా దిగినప్పుడు చైనా కూడా అలాగే ప్రవర్తించింది. ఈవెన్ గిఫ్ట్స్ కూడా ఏవి రిటర్న్ తీసుకురాలేదంట కదా, అన్న వదిలేసి వచ్చారంట. కరెక్ట్, గిఫ్ట్స్ అన్ని కూడా అక్కడే వదిలేసి వచ్చేసారు. సో అందుకని ఇంత అనుమానంతో ఒకరి మీద ఒకరి నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ మీటింగ్ జరిగింది. కెమెరాల ముందర మాత్రం మనం చాలా డ్రామా చూసాము. అల్టిమేట్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి పొంతన, ఎటువంటి ఒప్పందాలు కుదరలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకని ఏ యాంగిల్లో చూసినా ఇది కంప్లీట్ గా ఫ్లాప్ కిందే మనం భావించాలి. ఇంకా మనం చూస్తే కనుక తైవాన్కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ షీ జిన్పింగ్ నుంచి వచ్చిన తర్వాత మార్కో రూబియో చైనాలో ఉండగానే ఒక అమెరికన్ టీవీ, ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ తైవాన్కి సంబంధించిన పాలసీలో, అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు లేదు, ఫోర్స్ తోటి బలవంతంగా తైవాన్ ని టేక్ ఓవర్ చేయడం దాన్ని మేము ఒప్పుకోము, అది తప్పు, పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ అని స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు మార్కో రూబియో. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ని ఇంకొక అక్కడ లోకల్ మీడియా ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, అక్కడెక్కడో ఉంది తైవాన్, చిన్న ఐలాండ్ అది, మేము ఇన్ని వేల మైళ్ళ నుంచి అక్కడికి వెళ్ళి వాడిని కాపాడాలా, వాడికేమో అక్కడి నుంచి చైనా నుంచి ఓన్లీ 50 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు వాడు, కాబట్టి దాన్ని ఎందుకు కాపాడాలి. అంతకంటే ముందర నేను ఎన్నో ప్రెసిడెంట్స్కి చెప్తున్నాను, మా టెక్నాలజీ, చిప్ టెక్నాలజీ అంతా మా వాళ్ళు తీసుకెళ్లి తైవాన్కి ఇచ్చారు, తైవాన్ దొంగతనం చేసింది, మా చిప్ టెక్నాలజీ దొంగతనం చేసింది, ఇప్పుడు అందుకనే నేను చిప్ టెక్నాలజీ అంతా అమెరికాలో తయారు చేస్తున్నాను అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే చైనా తైవాన్ టేక్ ఓవర్ చేస్తే నేను వాళ్ళ రక్షణకి రాను అని చెప్తున్నాను. అంటే చైనాకు దాసోహం అన్నాడు యాజ్ ఫార్ as తైవాన్ ఇస్ కన్సర్న్, రైట్. ట్రేడ్ కి సంబంధించి ఒక్క డీల్ అంటే ఒక డీల్ కూడా కుదరలేదు, రైట్. అన్ని ప్రామిస్, వీ విల్ ఓపెన్ అప్ అవర్ మార్కెట్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేయించారు. ఏం ఓపెన్ అప్ చేస్తారు? ఇటువంటి స్టేట్మెంట్స్ లాస్ట్ టైం కూడా వచ్చాయి కదా. లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళి ఏదో $200 బిలియన్ మేము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటామని అన్నారు. ఈ రోజు దాకా కొనలేదు. కాబట్టి స్టేట్మెంట్లకి ఏముంది, దానివల్ల ఏం లాభం లేదు. సో ట్రేడ్ డీల్స్ ఏమవుతుంది, ఇరాన్ కి సంబంధించి ఏమీ తేలేదు. సో ఏం సాధించినట్టు డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చి చెప్పుకుంటాడు, ఇన్ని విమానాలు కొంటున్నారు, సోయాబీన్లు కొంటున్నాడు. సోయాబీన్లు పోకపోయినా వాడు కొనుండేవాడు. ముందర కొంటున్న వాళ్ళని నువ్వే టారిఫ్లు వేసి నీ దగ్గర బ్యాంక్ పెట్టుకొని వాళ్ళు
అర్జెంటీనా, బ్రెజిల్ గారు కొనుక్కుంటున్నారు. దానికి కారణం నువ్వు టారిఫ్ లేకుండా ఉంటే కదా ప్రతి సంవత్సరం నీ దగ్గర కొనేవాళ్ళు. నువ్వు ఈ పిచ్చి పనులు చేయడం వల్ల వాళ్ళు నీ దగ్గర కొనడం మానేశారు కదా. నువ్వు ఏం సాధించావు? ప్లస్ నువ్వు రాకముందర వాళ్ళు ఎంత మోతాదులో కొంటున్నారో ఇప్పుడు అంతకంటే తక్కువ కొనడానికి ఒప్పుకుంటున్నారు. అది కూడా అఫీషియల్గా చైనా నుంచి హ్యాండ్అవుట్స్ ఏం రాలేదు. సో నువ్వు ఏం సాధించావు? సో అందుకని ఏ యాంగిల్లో చూసినా కానీ ఇది ఒక మేజర్ డిజాస్టర్. ఇది ఓకే, ఒక సమ్మిట్కి సంబంధించి డిజాస్టర్, కానీ రీసెట్ అవుతుంది. అంటే ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది అమెరికా ఎంత వీక్గా ఉందో, డొనాల్డ్ ట్రంప్ ఎంత డెస్పరేట్గా చైనా ముందర మోకరిల్లుతున్నాడు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. అందుకని ఈరోజు అమెరికా మీద నమ్మకం పోయింది అందరికి కూడా. ఈవెన్ యూరోప్ అబ్జర్వ్ చేస్తోంది, గల్ఫ్ దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి, లాటిన్ అమెరికా చూస్తోంది, ఏషియా దేశాలు చూస్తున్నాయి. ఇది అవ్వగానే ఇమ్మీడియట్ గా జపాన్, సౌత్ కొరియా ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు? టైవాన్ ని ప్రొటెక్ట్ చేయకపోతే మన ఇద్దరి మీద బాధ్యత పెరుగుతుంది, మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరు చర్చలు మొదలుపెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా యొక్క శక్తి క్షీణిస్తున్నది కనిపిస్తుంది. షీ జిన్పింగ్ స్వయాన అమెరికా క్షీణిస్తున్నటువంటి శక్తి అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏదో అంటున్నావు? అవునవును, డిక్లైనింగ్ అన్నాడు. అది అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అమెరికా క్షీణిస్తున్నదానికి ఇది ఒక నిదర్శనము ఇప్పుడు ఈ ట్రిప్ లో చాలా స్పష్టంగా కనబడుతోంది అని. అయితే ఇది డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వ్యవహారాల వల్ల, లేకపోతే తనకున్నటువంటి అంటే మాటకు ముందు మాటకు తర్వాత హీస్ ఎ గ్రేట్ లీడర్ అని పొగుడుతున్నారు. షీ జిన్పింగ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు డొనాల్డ్ ట్రంప్ ని. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అంటే మనకు అర్థమైపోతుంది కూడా, మామూలుగా కూడా ఇద్దరు వ్యక్తులు కలిసిన ఒక వ్యక్తి విపరీతంగా ఇంకో వ్యక్తిని పొగుడుతున్నాడు అంటే అయితే భయం వల్ల అయి ఉంటది, లేకపోతే ఈయన అశక్తత లేకపోతే అభద్రత వల్ల అయి ఉంటది. ఎదుటివాడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం లాగా కనబడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ అమెరికన్ ప్రెసిడెంట్ అలా వ్యవహరించడం అనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యవహారాల వల్ల ఇలా అనిపిస్తోందా అమెరికా వీక్ అయిందని, లేదా స్ట్రక్చరల్లీ అమెరికా వీక్ అయిపోతుందన్న విషయాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ పరంగా కూడా, స్ట్రక్చరల్ గా కానీ, ఎకనామీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా డిక్లైన్ అవుతున్నట్టుగా భావించారా? షీ జిన్పింగ్ అన్న మాట ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందాక మీరు అన్నారు డిక్లైన్ అవుతోంది అమెరికా అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కరెక్ట్. దానికి డొనాల్డ్ ట్రంప్ జస్టిఫై చేశాడు. షీ జిన్పింగ్ చెప్పింది 100% కరెక్ట్, కానీ నా హయాంలో కాదు, జో బైడెన్ చేశాడు. అది జో బైడెన్ 4 సంవత్సరాల్లో డిక్లైనింగ్ పవర్ అన్నాడు, నేను వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చేశానని షీ జిన్పింగ్ ఒప్పుకున్నాడు అని డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఏదో ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ షీ జిన్పింగ్ ఎక్కడ కూడా నీ హయాంలో, బైడెన్ హయాంలో ఏం చెప్పలేదు. ఆయన డిక్లైనింగ్ పవర్ చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఈ రోజు ఇది ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చినందువల్ల జరిగిన విషయం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దీన్ని యాక్సిలరేట్ చేశాడు. అంతలో 2వ గేర్లోనో 3వ గేర్లోనో వెళ్తున్న బండిని 5వ గేర్కి తీసుకెళ్లాడు. ఎంత తొందరగా అమెరికాని క్షీణించగలమో అంత తొందరగా ఆయన క్షీణించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కానీ ఈయనకంటే ముందరే ఆ క్షీణ దశ మొదలైంది. దానికి ఎప్పుడైతే వీళ్ళు ఇండస్ట్రీని చైనాకి షిఫ్ట్ చేశారో, ఈ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళ సూపర్ పవర్ ని సస్టైన్ చేయడానికి కావాల్సిన ఇండస్ట్రియల్ బేస్ ఈరోజు అమెరికాలో లేదు. మనం చూసాం కదా ఈ యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో 9 ఏళ్లకు ప్రొడక్షన్ సంబంధించిన టామోహాక్ మిజైల్స్, మనకు పేట్రియట్ మిసైల్స్ అన్ని ఖర్చు పెట్టేశారు. అంటే 9 ఏళ్ళు ఇంకా పడుతుంది వాళ్ళకి తయారు చేయడానికి. ప్లస్ వాళ్ళ ఏవాక్స్ లాంటిది కొంచెం మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని E5 అనుకుంటాను, అది మనకు సుల్తాన్ ఎయిర్ బేస్ లో వాళ్ళు కొడితే, ఇరాన్ కొడితే అది రీప్లేస్ చేయడానికి ఇంకో 4 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ది ఇంకోటి రీప్లేస్ చేయడానికి పడుతుంది వాళ్ళకి టైం. అంటే వాళ్ళకి ఎంత వీక్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక షిప్ తయారు చేస్తుంది అమెరికా, వీళ్ళు 40-50 రోజులకు షిప్ తయారు చేస్తుంది చైనా. సో అందుకని ఎన్నో అంశాలు, నేవీ లార్జెస్ట్ ఫ్లీట్ ఈరోజు చైనా. అలాగే మనం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్ లాంటివి వచ్చినాయి, వీళ్ళని మొత్తం తలదన్నే దిశగా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే మనకు టెస్లా కంటే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ మనకు BYD తీసుకొస్తుంది. సో ఏ యాంగిల్లో చూసినా చైనా అమెరికాని బీట్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి అమెరికా ఎక్కడ వెనకబడిపోయింది, వాళ్ళు మొత్తం రేస్లో వెనకబడ్డారు. మొత్తం ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చైనాను వాడుకుందాము, చైనా చీప్ లేబర్ వాడుకుందాము, పొల్యూషన్ అక్కడికి షిఫ్ట్ చేద్దాము, మన దేశంలో ఓన్లీ సర్వీసెస్, మనకు IP ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పెట్టుకొని కంట్రోల్ చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రోజు గుణం చూపిస్తాం. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అంత వీక్ గా వెళ్ళాడంటే దానికి డొనాల్డ్ ట్రంప్ ఒకటే కారణం కాదు. అమెరికా యొక్క క్షీణ దశ అన్నది ఆల్మోస్ట్ బిల్ క్లింటన్ సమయం నుంచి అది మొదలైంది. అంతకంటే ముందు రిచర్డ్ నిక్సన్ మైత్రి చేసుకున్నప్పుడే ఫస్ట్ అమెరికా తీసుకున్న నిర్ణయమే తప్పది. బట్ బిల్ క్లింటన్ వచ్చిన తర్వాత ఇంకా యాక్సిలరేట్ అయింది, భయంకరంగా అది డౌన్ గ్రేడ్ వెళ్ళిపోయింది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఒబామా ఉన్నప్పుడు. చైనా ఒక సూపర్ పవర్గా ఎదిగిపోయింది.
అక్కడ వాళ్ళు ఐలాండ్స్ కడుతుంటే ఒబామా ఏమీ చేయలేదు 8 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నాడు. దాంతో వాళ్ళు చాలా వాళ్ళకి శక్తి వచ్చేసింది, మమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ అధీనం తీసుకు. ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. సో అమెరికా డిక్లైన్ అవుతున్న విషయం మనకు అందరి కండెదురు కనిపిస్తుంది. అందుకని మనం చూస్తే కనుక మిగతా ఈవెన్ పక్కన ఉన్నటువంటి క్లోజెస్ట్ అలై ఆల్మోస్ట్ వాళ్ళ 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 రక్తం పంచుకొని పుట్టినటువంటి దేశం కెనడా ఈరోజు చైనాతో ఒప్పందాలు చేసుకుంటుంది, అమెరికా నుంచి దూరం వెళ్ళిపోతుంది, మెక్సికో ఒప్పందాలు చేసుకుంటారు, యూరోప్ ఒప్పందాలు చేసుకుంటారు, అందరూ చైనా దగ్గర వెళ్తున్నారు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఈరోజు చైనా అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విజిట్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రిప్ దాన్ని బలపరిచింది, కానీ దాంట్లో ఎటువంటి గతంలో ఉన్న డౌట్స్ అన్ని కూడా పోయినాయి అందరికి. అమెరికాకు శక్తి లేదు, చైనా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మోకరిల్లుతారు అన్నది అర్థమైపోయింది అందరికి, చాలా క్లియర్గా అర్థమైంది. టైవాన్నే వాళ్ళు పణంగా పెడుతున్నారు అంటే మన పరిస్థితి ఏంటి, ఎవరిని వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, వాళ్ళ కుటుంబము వాళ్ళ లాభాలు వాళ్ళ ఏమి ఉన్నాయో దాన్ని తప్పితే మిగతా ప్రపంచము మిగతా దేశాలకు సంబంధించింది వీళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అన్న విషయం స్పష్టమైంది అందరికి. అందుకని ఇది ఏ యాంగిల్ చూసినా కానీ ఒక మేజర్ డిజాస్టర్. ప్లస్ అమెరికాకి వెళ్ళిన తర్వాత అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మన కాలేజెస్ అన్నింటిలో కూడాను చైనీస్ 5 లక్షల మంది చైనీస్ పిల్లల్ని మనం పిలిపించాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటే కనుక మన కాలేజెస్ బతుకుతాయి, వాటికి చాలా ఆదాయం వస్తుంది, అది లేకపోతే కనుక ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ సరిపోదు, ఈ మన కాలేజెస్ ఎదగాలంటే కనుక చైనీస్ స్టూడెంట్స్ పర్మిట్ చేయాలి అని చెప్పాడు. అంటే చైనాకి వెళ్ళొచ్చే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చాలా ఫిక్కిల్ మైండ్, లోతుగా ఆలోచన చేసేటువంటి నైజమే లేదు మనిషికి. అతనికి హెడ్లైన్ వచ్చాయి, రేపు పొద్దున హెడ్లైన్ లో తను ఉండాలి. కాబట్టి చైనాకి వెళ్ళగానే షీ జిన్పింగ్ ఏమేం చెప్పాడో అవన్నీ చిలక పలుకులు పలికేస్తున్నాడు ఇక్కడ వచ్చి. అలాగే వాళ్ళకు డెమోక్రాట్స్ తర్వాత ఈవెన్ రిపబ్లికన్స్ వీళ్ళిద్దరు కూడా చాలా మంది చైనా అక్కడ భూములు కొనడం అపోజ్ చేస్తున్నారు చాలా కాలంగా. చైనా ఏం చేసిందంటే వీళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని చుట్టుపక్కలంతా కూడా చైనీస్ ప్రైవేట్ సిటిజన్స్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ భూములు కొనడం మొదలెట్టాయి. మేజర్ వీళ్ళ ఎయిర్ బేసెస్ మేజర్ ఆర్మీ ఇన్స్టలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా చైనీస్ కొనడం మొదలుపెట్టారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎటువంటి సర్వేలెన్స్ చేస్తున్నారో ఏంటో మనకు తెలియదు. కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ చాలా మంది చాలా స్టేట్స్ లో చైనీస్ వీళ్ళకి మనం ప్రాపర్టీ అమ్మకూడదు అన్నటువంటి ఒక నెరేటివ్ అమెరికాలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎన్ని కనుక కొనుక్కొని ఏముంది దాందే ఉంది, భూమి కొంటే తప్పే ఉంది, కొన్ని ఎన్ని ఎకరాలు కొన్నా కొన్ని ఇవ్వండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. అంతేకాదు H200 హైలీ అడ్వాన్స్డ్ మైక్రో చిప్ ఎన్విడియా చిప్ ని మీరు కొనొచ్చు అని చెప్పి ఆఫర్ ఇచ్చి వచ్చారు. చైనా నుంచి ఏం ఆఫర్, నీ దగ్గర ఏం ఆఫర్ లేదు, అన్ని నువ్వు వచ్చి అక్కడ వాళ్ళకి ఇచ్చేసావు. ఇప్పుడు H200 ఇదివరకు H20 H16 ఏదో ఒకటి ఉండేది వాళ్ళకు, అది పర్మిట్ చేశాడు జనవరిలో. ఎందుకంటే ఎన్విడియా ఏం చెప్తోందంటే లార్జెస్ట్ మార్కెట్ చైనా లార్జెస్ట్ మార్కెట్ అయి ఉండి చైనీస్ మార్కెట్ లో మేము అమ్మకపోతే మాకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? మిగతా ప్రపంచకంతా అమ్మడం ఒక ఎత్తు, చైనాకి అమ్మడం ఒక ఎత్తు. కాబట్టి నువ్వు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు కాబట్టి నా కంపెనీ ఎదగలేకుండా ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ని వీళ్ళు లంచం ఇచ్చారు. ఎందుకంటే ఎన్విడియా మనకు తెలుసు, వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఏ కంపెనీ అయినా తన పర్సనల్ ఇంట్రెస్ట్ లేని అతను ఏం చేయడు. సో ఎన్విడియా అతనికి ఏదో షేర్స్ ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు బ్యాక్ ఎండ్ లో. అలాగే మనకి యాపిల్ టిమ్ కుక్ అతనికి బంగారం కూడా ప్రజెంట్ చేశాడు, మనం చూసాం. కాబట్టి ఈ టెక్నాలజీ కంపెనీలు అందరూ కూడాను అతనికి వెళ్ళి పైసలు ముడుపులు చెల్లించుకొని వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తోటి. ఎన్విడియా కూడా అదే చేసింది. చేస్తే అప్పుడు ఆ చిప్లు పర్మిట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు అమ్మడానికి. జో బైడెన్ హయాంలో దాన్ని బ్యాన్ చేశారు, దాన్ని పర్మిట్ చేశాడు. చేస్తే జనవరిలో పర్మిట్ చేశాడు, ఈరోజు మనం మేలో ఉన్నాం. గత 4-5 నెలల్లో ఒక్క చిప్ కూడా కొనలేదు చైనా. అన్ని వాళ్ళ హూవైను వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు H200 వాళ్ళు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. H200 అనేది వీళ్ళ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, వీళ్ళ స్టెల్త్ కానీ వీళ్ళ వీళ్ళ F-35 కానీ ఇతరత్ర వీళ్ళకి ఉన్నటువంటి మేజర్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అమెరికాలో ఏమున్నాయో వాటి అన్నింటిలో వాడేటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో హై ఎండ్ చిప్స్, అది చైనాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు డొనాల్డ్. అంటే ఎంత వీక్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ చైనా ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళు ఇచ్చే చిప్లు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఎప్పుడెప్పుడు టెక్నాలజీ డినై చేసుకుంటూ వెళ్తున్నావో వాళ్ళ హోమ్ గ్రోన్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేసుకుంటూ వెళ్తావు. కాబట్టి ఈ రోజు అమెరికా నువ్వు నీ ఇంట్రెస్ట్ కోసము నీ కంపెనీ లాభాల కోసం నువ్వు అమ్మడానికి సిద్ధపడ్డావు, కానీ టూ లేట్. ఇదివరకు నువ్వు ఇచ్చిన శాంక్షన్స్ వల్ల వాళ్ళు ఆత్మనిర్భరత పెంచేసుకున్నారు. భారతదేశంలో కూడా అదే కదా, మన మీద క్రయోజెనిక్ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మన మీద ఆంక్షలు విధించారు. ఏమైంది? ఈరోజు మనమే తయారు చేసుకున్నాం కదా, అది మనమే క్రయోజెనిక్ టెక్నాలజీ తీసుకున్నాము. వీఆర్ ద ఫస్ట్ కంట్రీ
చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ చేసినటువంటి ఫస్ట్ దేశం మనమే. కాబట్టి ఈ టెక్నాలజీ డినాయల్ అన్నది ఈ వెస్టర్న్ కంట్రీస్ చేసి క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయం చూసుకోవడం అన్నది ఒక పరిస్థితి చూస్తున్నాం. అది చైనా ఈ అంశంలో మాత్రం చాలా ముందర ఉంటారు వాళ్ళు. వాళ్ళ హోమ్ గ్రోన్ టెక్నాలజీ ఒక ఎత్తు అయితే అమెరికా నుంచి ఎంత తొందరగా టెక్నాలజీని వాళ్ళు దొంగతనం చేయొచ్చు అది కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళ ల్యాబొరేటరీస్, వీళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అన్నిట్లో కూడా వీళ్ళు ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. ప్లస్ హ్యాక్ చేయగలరు మొత్తం టెక్నాలజీ. వాళ్ళు మొత్తం వీడు ఏం జరుగుతుంది అన్ని వాళ్ళు కొల్లగొట్టగలరు. ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, వాళ్ళ అమెరికన్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీ అంతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. సో అందుకని చైనా ఈరోజు చాలా ఒక విధమైనటువంటి ఈ అంశాలన్నింటిలో కూడా సూపర్ పవర్ గా ఉంది. అమెరికా యొక్క వీక్నెసెస్ ప్రపంచం అంతా చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఇంకా డాలర్ ఇస్ వెరీ పవర్ఫుల్. నమ్మినా నమ్మకపోయినా యువాన్ ఓన్లీ ఒక 2% మాత్రమే యువాన్ ప్రపంచంలో దాన్ని ఎవరైనా నమ్ముతారు. 98% ఇప్పుడు కూడా ఇంకా కరెన్సీ అన్నది మనకు ప్రపంచవ్యాప్తంగా డాలరే. అమెరికా స్టిల్ ఇస్ సూపర్ పవర్. వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేసులు కానీ ఇవన్నీ చూస్తే కనుక చైనాకి ఇంకా బహుశా ఇంకో 2-3 దశకాలు పడుతుంది ఇవన్నీ ఆ స్థాయికి ఎదగాలంటే. బట్ డిక్లైనింగ్ పవర్ అన్న దాంట్లో మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. డిక్లైనింగ్ అండ్ చైనా ఎదుగుతున్నటువంటి పవర్. కాబట్టి అందరూ కూడాను వాళ్ళ యొక్క రిలేషన్షిప్ క్యాలిబరేట్ చేసుకుంటున్నారు, ఏం చేయాలి క్యాలిబరేట్ చేసుకుంటారు. సార్ ఇంకా ఒక్క లాస్ట్ ఈ ట్రంప్ విజిట్ మీద మాట్లాడాలి సార్. ఈ విజిట్ తర్వాత ఇరాన్ యుద్ధం విషయంలో వచ్చే మార్పులు ఏంటి, ఏమైనా ఉంటుందా? సేమ్ ఇలాగే ఇదే స్టేల్మేట్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఈ ఘర్షణ, ఈ ప్రతిష్ట? అంటే షీ జిన్పింగ్ యుద్ధం కంటిన్యూ చేయొద్దు అన్నట్టు ఆయన చెప్పినట్టు మనకు అర్థం అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెషర్ అర్థం చేసుకో. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అక్కడ బ్లాకేడ్ పెడితే కనుక బ్లాకేడ్ ఎవరికి పెడుతున్నాడు అతను? సరే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ కంట్రోల్ చేసుకున్నా కానీ కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా కంట్రోల్ చేస్తుంది కదా. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కదా. దీనివల్ల ఎంతమందికి అప్పుడైతే ఒక దేశంతో వాళ్ళు ఏదో చర్చలు చేసుకునేవాడు, ఇరాన్ తోటి ఏదో మాట్లాడుకుని వాడికి ఏదో 4 పైసలు ఇచ్చేసి వాళ్ళు షిప్పులు తెచ్చుకునేవాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా ఉంది అక్కడ. సో అందుకని ఈ రోజు ప్రపంచంలో ఒక విధమైనటువంటి అమెరికా మీద రెసిస్టెన్స్ విపరీతంగా ఉంది. ప్రెషర్ అమెరికా మీద ఉంది, మీరు రిలీజ్ చేయండి అన్న ప్రెషర్ ఉంది. ఇంకో సైడ్ నుంచి చూస్తేనేమో మనకు సౌదీ అరేబియా, తర్వాత మనకు యుఏఈ, తర్వాత మనకు ఇజ్రాయెల్, వీళ్ళందరూ ఏమో ఇరాన్ ని సర్వనాశనం చేయి అని చెప్పి ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మధ్యంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా రేపు స్టేట్ ఆఫ్ హార్మోజ్ వాడు అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పావులు కలిపింది ఇరాన్. ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు మేనేజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంది, ఒక అథారిటీ. మనకు పోర్ట్స్ అథారిటీ ఉంటుందో అటువంటిది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అథారిటీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. షిప్పుల్ని ఎలా ప్రోటోకాల్స్ ఉండాలి, వెళ్ళడానికి ఎలా సూచనలు ఇవ్వాలి, దానికి ఎటువంటి వాటికి ఎటువంటి ఛార్జీలు వేయాలి, ఛార్జీలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఈ ప్రోటోకాల్స్ అన్ని వాళ్ళు పెట్టేసుకుంది ఆల్రెడీ ఇరాన్. సో అందుకని మీరు కనుక ఇరాన్ని మీరు నాశనం చేయకుండా వెళ్ళారంటే రేపు మేము వాడి అధీనంలో ఉంటాం మేము. కాబట్టి దీన్ని నాశనం చేసి తీరాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెషర్. కానీ ఈ యుద్ధం తను గెలవలేను అని స్పష్టంగా అర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఏం చేయాలి? సో అందరు విశ్లేషకులు ఏం చెప్తానంటే బహుశా ఇప్పుడు ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ బొంబార్డ్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ఇరానియన్ కెపాసిటీని చాలా పెద్ద ఎత్తున దాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాలా కొట్టకూడదా? ఇజ్రాయెల్ కొట్టమని చెప్తారు, వాళ్ళని మొత్తం నాశనం చేయమంటారు. కానీ గల్ఫ్ స్టేట్స్ భయపడుతుంది. ఎందుకంటే దాన్ని అటాక్ చేసి దానికన్నా నాశనం చేస్తే రివర్స్ తను కూడా దాడి చేయొచ్చు కదా. మనం యుఏఈ, ఖతారు, సౌదీ అరేబియా అన్ని కూడా పెర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయి. అవన్నీ కనుక ధ్వంసం చేస్తే మళ్ళీ 10-15 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ రిస్టోర్ చేసుకోవడానికి. వాళ్ళ ఎకానమీలన్నీ కంప్లీట్ గా నాశనం అయిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి గత 50-60 ఏళ్లుగా తయారు చేసిన ఎకానమీస్, దుబాయ్ లాంటి ఒక డెస్టినేషన్, ఒక మేజర్ ఇంటర్నేషనల్ హబ్, అక్కడ బిలియనర్స్ అందరూ వచ్చి ఉంటున్నటువంటి పరిస్థితి మొత్తం నాశనం అయిపోతుంది. ఆ సిస్టమ్ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దానికి భయపడుతున్నారు. కానీ ఇరాన్ని నాశనం చేయాలి, ఇరాన్ మళ్ళీ వాళ్ళ మీద ప్రతిదాడి చేయకూడదు. ఈ సమస్యలో వాళ్ళందరూ కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ జరిగి తీరుతాయని మనం చాలా సేఫ్ గా మనం గెస్ చేయొచ్చు. డొనాల్డ్ ట్రంప్ బహుశా మేజర్ గా కొట్టేసి అయిపోయింది, నేను గెలిచిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను స్మాష్ చేసేదాన్ని అయిపోయిందని వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే సౌదీ అరేబియా ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు మొదలుపెట్టి అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ లో అమెరికా ఫ్లైట్స్, వీళ్ళ అసెట్స్ అన్ని కూడాను సౌదీ ఎయిర్ స్పేస్ వాడడానికి వీల్లేదని చెప్పారు. సౌదీ సుల్తాన్ ఎయిర్ బేస్ ను వాడడానికి వీల్లేదని చెప్పింది
ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సంబంధించి సౌదీ అరేబియా. ఎందుకంటే అది పర్మిట్ చేసి ఉంటే కనుక ఇరాన్ సౌదీ మీద దాడి చేసి ఉండే. యుఏఈ పర్మిట్ చేసింది కాబట్టి యుఏఈ మీద ఫుజైరా మీద వాళ్ళు దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అమెరికా క్షీణిస్తోంది కాబట్టి డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు మొదలు పెట్టారు సౌదీ అరేబియా. యుద్ధం చేయకుండా నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ పెట్టుకుందాం అని చెప్పి ఇరాన్తో వాళ్ళు చర్చించారు. ఇరాన్ దానికి ఆఫ్ కోర్స్ వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి, మీరు అమెరికా నుంచి ఇక్కడిని తీసేయండి, అమెరికా స్థావరాలు మీ దేశంలో ఉంచుకోకండి, మీ దేశం నుంచి అమెరికాని పంపించేయండి ఒకటి. రెండు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో మేము ఉంటాం, మాకు చాలా నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టం మేము మళ్ళీ దాన్ని రికవర్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ టోల్ వేస్తాం, ఈ రెండు మీరు ఒప్పుకుంటే మేము మన ఇద్దరి మధ్యలో ఒక ప్యాక్ట్ పెట్టుకోవచ్చు, నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ పెట్టుకోవచ్చు అని వాళ్ళు కౌంటర్ ప్రపోజల్ ఇచ్చారు. అంటే ఈ దేశాలన్నీ కూడా యుఏఈ మినహాయించి, యుఏఈ ఇప్పుడు కూడా ఇంకా అమెరికా సపోర్ట్ లోనే ఉండేది, యుఏఈ మినహాయించి మిగతా అన్ని కూడా అమెరికాని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఇరాన్తో చర్చిద్దాం అన్నటువంటి ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. సో పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి జీసీసీ, మనకు ఓపెక్లు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా నాశనం అవుతున్నాయి. కంప్లీట్ కూటములన్నీ పోతున్నాయి, కొత్త సమీకరణలు వస్తున్నాయి, అక్కడ పవర్ గేమ్స్ అన్ని మారిపోతున్నాయి, కొత్త కూటములు వస్తున్నాయి. మనకు I2U2 లాంటి కూటమిలో అమెరికాను పక్కన పెట్టి ఇజ్రాయెల్, యుఏఈ, భారతదేశం ముగ్గురు కలిసి కొన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఏవో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అక్కడ అన్ని కూటములు సమీకరణలు మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్కి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్, డొనాల్డ్ ట్రంప్ పొజిషన్ లో నువ్వు ఉండి మాట్లాడు, నీకు ఏం చేస్తావు చెప్పు. అక్కడేమో ఇరాన్ ఏమో అక్కడ హమాస్ ని కబ్జా చేసుకుంది, ఇంకేమి ఆప్షన్, ఏం చేయగలము? అమెరికన్ పొజిషన్ లో మనం ఉంటే ఏం చెప్తాం మనం? నో ఆప్షన్, ఇరాన్ మళ్ళీ కొట్టక తప్పదు వాళ్ళు. కాబట్టి ఇన్ఎవిటబిలిటీ ఇది ఇజ్రాయెల్ కోరుకుంటాం. ఇజ్రాయెల్ అమెరికాని అన్విన్నబుల్ వార్ అంటే గెలవలేనటువంటి యుద్ధంలోని వాళ్ళని లాక్కు తీసుకొచ్చింది. దీంట్లో కూడా వాళ్ళు యుద్ధం ఆపలేని పరిస్థితి తీసుకొచ్చింది. గతి లేని పరిస్థితిలో అమెరికా మళ్ళీ అటాక్ చేయక తప్పదు. అటాక్ చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్ దెబ్బతింటుంది, కానీ వాళ్ళు చాలా దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఇరాన్. దానికి ప్రతి దాడులు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో ఎస్కలేట్ అయ్యి తీరుతుంది, చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. దీంతో మరి అమెరికాలో ఏమవుతుందో మనం చెప్పలేం. అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత అనేది పెరగచ్చు. మరి నెక్స్ట్ ఏం లెవెల్కి వెళ్తుందో తెలియదు. అఫ్ కోర్స్ మిడ్ టర్మ్ అయితే తప్పకుండా రిపబ్లికన్స్ ఓడిపోతారు, డెమోక్రాట్స్ చేతికి వెళ్ళిపోతుంది. మరి కాంగ్రెస్, సెనెట్ రెండు వెళ్ళిపోతాయా లేదా ఒక హౌసే వెళ్తుందా మనం చూడాలి. బట్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మాత్రం లోవెస్ట్ రేటింగ్. అంటే గత ప్రెసిడెంట్స్ అందరూ కూడా యుద్ధాలు చేసినప్పుడు, యుద్ధాలు ఓడిపోతున్నప్పుడు ఉన్నటువంటి రేటింగ్లలో కూడా డొనాల్డ్ ట్రంప్ రేటింగ్ అందరికంటే లోవెస్ట్ రేటింగ్ లో ఈరోజు ఉన్నాడు. కాబట్టి దాని పరిణామంగా మరి అక్కడ ఏం జరుగుతుందో అంతర్గతంగా మనకు తెలియదు. ఎటువంటి పుష్ బ్యాక్స్ వస్తాయో మనకు తెలియదు. తన పొజిషన్ కాపాడుకోవడానికి ఎవరెవరిని పణంగా పెడతాడో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ తులసి గబాడ్ని, క్యాష్ పటేల్ని, తర్వాత మన వీట్ హెగ్జిత్ ని, వీళ్ళందరినీ తీసేయచ్చు, ఇంక్లూడింగ్ మార్కో రూబియో. మనం చెప్పలేం ఎవరెవరిని తీసేస్తాడో మనం చెప్పలేం. దానికి కారణం డొనాల్డ్ ట్రంపే. మార్కో రూబియోని పని చేయనిచ్చాడా? తన అల్లుడు స్టీవ్ విట్కాఫ్ వీళ్ళు వెళ్ళి ఇక్కడ డీల్ అని చేసుకొని వస్తున్నాడు. వాడికి ప్రభుత్వంతో సంబంధమే లేనటువంటి వ్యక్తులు వెళ్ళి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వంలో హైయెస్ట్ డిప్లొమాట్ మార్కో రూబియోకి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంపే కదా. అందుకని అమెరికాలో కూడా చాలా ప్రకంపనలు రాబోతున్నాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టు దాడి తప్పదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అమెరికాకి ఆల్టర్నేటివ్ లేదు, దాడి చేయడం తప్పదు. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మనం యాక్చువల్లీ సుదీర్ఘంగా చాలా వరకు అన్ని అంశాలు కవర్ చేశాం ట్రంప్ చైనా విజిట్ మీద. అది చాలా కీలకమైంది కూడా. చైనా విజిట్ తర్వాత జరిగే పరిణామాలు కూడా చాలా కీలకం కాబట్టి దానికి మనం ఎక్కువ టైం పెట్టాము. అండ్ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ మీటింగ్ జరిగింది భారతదేశంలో. దీంట్లో హైలైట్ గా నిలిచింది ఏంటంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ రావడం. అబ్బాస్ అరాక్చీ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో కీ టేక్అవేస్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? అంటే జాయింట్ డిక్లరేషన్ ఒకటి వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే యుఏఈ, ఇరాన్ ఇద్దరు ఆ కుటుంబంలో ఉన్నారు. ఒకరికి పరస్పరంగా పడదు. అదే సమయంలో మనకు ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే కనుక యుద్ధ సమయంలోనో ఆ యుద్ధానికి ముందరో అరౌండ్ దట్ టైం మనకు బెంజమిన్ నెతన్యాహు యుఏఈకి వెళ్ళొచ్చాడు. ఆయన స్వయాన తనే వెళ్ళాడు, తనతో పాటు కొన్ని మొసాడు కొంతమందిని తీసుకువెళ్ళాడు. అలెయిన్ అన్న ఊరు యుఏఈలో ఉంది, థర్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ యుఏఈ.
మనకు ఫస్ట్ బిగ్గెస్ట్ ఇస్ దుబాయ్, సెకండ్ ఇస్ అబుదాబి, థర్డ్ ఇస్ అలైన్. థర్డ్ కానీ ఫోర్త్ కానీ, షార్జా థర్డ్ అనుకుంటే ఇది ఫోర్త్ ఉంటుంది అలైన్. నేను అలైన్ లోనే ఉండేవాడిని, నేను యూఏలో పనిచేసినప్పుడు అలైన్ లోనే ఉండేవాడిని. సో అలైన్ కి వెళ్ళాడు. ఎందుకంటే అబుదాబి దుబాయ్ అంటే కన్నా ట్రాకింగ్ ఉంటుంది, అలైన్ లోపల ఉంటుంది. షేక్ జాయిద్ పుట్టిన ఊరు అది, ఓఎస్ఎస్ చెట్లు అంతా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫాలో అవ్వలేదు. కానీ ఈయన అలైన్ కి వెళ్ళాడు. అలైన్ లో వెళ్ళి మన మొహమ్మద్ బిన్ జాయద్ ని కలిశాడు, ఎంబీజెడ్ ని కలిశాడు. అక్కడ చాలా సుదీర్ఘంగా ఇద్దరు చర్చించారు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అంటే బెంజమిన్ నెతన్యాహుకి ఏంటంటే ఆ దేశంలో గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పుకునేటువంటి తన, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎలా చేస్తున్నాడో అక్కడ తన పాలిటిక్స్ తన ఆడుకుంటుంది. ఇది యుఏఈ ఏంటంటే బాహటంగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్తే కనుక ఇరాన్ వీళ్ళని దోషులుగా నిలబెడుతుంది కదా. వీళ్ళు అదే జరిగింది ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ లో. అరగాచి దాన్ని కోట్ చేస్తూ వీళ్ళు జయాన్ రెజీమ్ కి వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అని చెప్పి యుఏ మీద విరుచుకుపడ్డాడు. మా మీద జరిగిన దాడులన్నింటినీ ఖండించాలి, బ్రిక్స్ దేశాలన్నీ ఖండించాలి అంటూ దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ బ్రిక్స్ కూటమి అన్నది ఏంటి? మీ మధ్యలో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించేటువంటి ఫోరం కాదు అది. అక్కడ అందరూ కలిసికట్టుగా మనం ఏమైనా చేద్దాం. మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న టారిఫ్లు కావచ్చు, మన మీద ఆంక్షలు విధించడం కావచ్చు, మనకు ఇతరత్ర సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, మనం ప్రత్యామ్నాయాలు ఎలా చూసుకోవాలి, మన ఎకానమీస్ ఎలా మనం బలపరుచుకోవాలి, మనలో మనం ఎలా డాలర్ ఏతర కరెన్సీలో మనం ట్రేడ్ చేసుకోవాలి, ఈ అంశాల మీద చర్చించాలి. కానీ ద్వైపాక్షికమైన విషయాలు అక్కడ చర్చిస్తే ఏమవుతుంది? అది అక్కడ జరిగింది అది. అందుకని అరగాచి ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడాను కంప్లీట్ గా అమెరికాని ఎండగడుతూ, ఇజ్రాయెల్ ఎండగడుతూ, వీళ్ళని సమర్థిస్తున్నటువంటి దేశాలని అతను దూయబట్టాడు. సో ఇవి అక్కడ జరిగింది. దాంతో ఒక కామన్ స్టేట్మెంట్ రాలేకపోయింది. అఫ్కోర్స్ జయశంకర్ గారు చాలా ప్రయత్నం చేశారు. దాన్ని మన సౌత్ కోఆపరేషన్ పెంచుకోవాలి, మనం ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని కూడాను మనం కలిసికట్టుగా కొన్ని చేయాలి మనం, ఇవన్నీ చెప్పారు ఆయన. కానీ అల్టిమేట్ గా దాంట్లో పెద్దగా మనకు జాయింట్ స్టేట్మెంట్ అంటే రాలేదు. అరగాచి యొక్క స్టేట్మెంటే హైలైట్ అయింది దాంట్లో. యుఏఈ దాన్ని కౌంటర్ చేస్తూ, యుఏఈ కూడా మా మీద జరిగిన దాడుల్ని మీరు అందరూ కండెమ్ చేయాలంటే వాళ్ళు కూడా మొదలుపెట్టారు. మాక్సిమం దాడులు యుఏఈ మీద జరిగినాయి, ఇజ్రాయెల్ కంటే కూడా ఎక్కువ యుఏఈ మీద దాడులు జరిగినాయి. కాబట్టి ఇది కూడా తప్పే అంటూ వాళ్ళు కండెమ్ చేశారు. సో దీంట్లో ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే కనుక యుద్ధం జరుగుతున్నప్పుడు యుఏఈ యాక్చువల్గా ఇరాన్ మీద దాడి చేసింది అని రిపోర్ట్ వచ్చింది. అది కూడా సౌదీ అరేబియా కూడా అటాక్ చేసిందని కూడా వచ్చాయి కదా సార్ వార్తలు వచ్చాయి. కానీ మనకు సత్యాసత్యాలు మనకు తెలియదు. యుఏఈ కూడా మేమేం చేయలేదని వాళ్ళు అంటున్నారు కానీ బట్ ఆ రిపోర్ట్స్ వచ్చాయి. అందుకని అరగాచి స్టేట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. మీరు అమెరికాను సమర్థిస్తున్నారు, మీరు మాకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు కాబట్టి యూఆర్ జెన్యూన్ టార్గెట్, మిమ్మల్ని మేము కొడతాము అన్న దిశగా అతను మాట్లాడాడు. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ అంతా కూడాను వీళ్ళిద్దరి యొక్క గొడవ వల్ల తప్పుదోవ పట్టింది. గతంలో కూడా మన ఎస్సీఓలో ఇక్కడంతా కూడా చూసాం. మనకు పాకిస్తాన్కు ఉన్న విభేదాల వల్ల అక్కడ ఒప్పందాలు రాకపోవడము, అలాగే మనకు చైనాకు ఉన్నటువంటి విభేదాల వల్ల కొన్ని అంశాలు మనం ఒప్పుకోకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే ఈ మల్టీలాటరల్ ఫోరమ్స్ అన్నిట్లో కూడా ద్వైపాక్షికమైనటువంటి అంశాలు ముందరకు వచ్చినాయంటే కనుక దానికి పెద్ద మనకు దానివల్ల లాభం వచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అన్ఫార్చునేట్ ఈరోజు బ్రిక్ ఫారెన్ మినిస్టర్ సమ్మిట్ కూడా దాని యొక్క ఈ కారణాల వల్ల పెద్దగా దాంట్లో మనకు గుణం చూడలేదు. సరే, ఇక్కడ నుంచి మనము మోదీ పర్యటనకు వద్దాం సార్. మోదీ పర్యటన యుఏఈ, యూరప్ దేశాల్లో సాగబోతోంది. అండ్ ముఖ్యంగా అందులో యూరోప్ లో నెదర్లాండ్స్ కి వెళ్ళారు ఆయన, యుఏఈకి వెళ్ళారు, తర్వాత నెదర్లాండ్స్, తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీకి కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ పర్యటన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? అండ్ ఇట్లాంటి ఒక ఘర్షణ వాతావరణం మధ్య ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఆయన మొన్నిచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకు తెలుసు. ఈ భారతదేశంలో మనం ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటున్నాము, చాలా సూచనలు చేశారు ఆయన. ఇట్లాంటి ఒక సంక్షోభ స్థితిలో మోదీ పర్యటన ప్రాధాన్యత ఏంటి? అండ్ యుఏఈ ట్రిప్ లో వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటో సార్ చెప్తారా? యుఏఈ అన్నది ఇప్పుడు మనకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే యుఏఈ ఓపెక్ నుంచి బయటకు వచ్చేస్తే కనుక యుఏఈ నుంచి మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. మనం ఎంత కొన్నా కానీ మనం అడిగేటువంటి మనకు ఈ ప్రెషర్ లేక, టెన్షన్ లేక, ఒకటి ధర, రెండు క్వాంటిటీ, ఈ రెండు కూడాను మనల్ని ఎవరు శాసించలేనటువంటి ఒక కాంట్రాక్ట్ మనం యుఏతో చేసుకోవచ్చు.
దీర్ఘకాలీనమైనటువంటి మనం అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. ఆ దిశగానే ఈ చర్చలు జరిగినాయి. యుఏఈకి భారతదేశానికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉండబోతున్నాయి. ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంకా మిగతా మన కంపెనీలు, ఆయిల్ కంపెనీస్ వెళ్ళి అక్కడ అడ్నాక్ తోటి వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాలి. రిలయన్స్ కానీ, మనకు ఐఓసి కానీ, హెచ్పిసిఎల్ కానీ వీళ్ళిద్దరు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాలి. రెండు, గ్యాస్, మనకి ఇప్పుడు ఖతార్ నుంచి గ్యాస్ కట్ అయిపోయింది కాబట్టి గ్యాస్ కూడా యుఏఈ దగ్గర గ్యాస్ కూడా ఉంది. సో వాళ్ళ గ్యాస్ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అడ్వాంటేజ్ యుఏఈ తోటి అంటే మనకు ఫుజేరా నుంచి తెచ్చుకోవచ్చు. ఫుజేరా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉంది, అది పర్షియన్ గల్ఫ్ లో లేదు, స్టేట్ ఆఫ్ హార్మోస్ అధీనంలో లేదు. కాబట్టి ఫుజేరా నుంచి మనం తెచ్చుకోవచ్చు. వాళ్ళు పైప్ లైన్ వేశారంటే అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. పైప్ లైన్లు కొన్ని లేవు వాళ్ళకు. బహుశా భారతదేశం మన కంపెనీలు కూడా వెళ్ళి ఆ పైప్ లైన్ కూడా వేసేటువంటి పని మనం కూడా ఆ కాంట్రాక్ట్స్ మనం టేకప్ చేయొచ్చు, మనం చేయొచ్చు. కాబట్టి ఆయిల్, గ్యాస్ రెండు కూడా అక్కడి నుంచి వచ్చి అష్యూర్డ్ సప్లై వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ వంట గ్యాస్ మనకు ఇవ్వడానికి సిద్ధపడింది యుఏఈ. సో మన ఎనర్జీ నీడ్స్ అనేది ఫస్ట్, అది ఒకటి మేజర్ కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినవి దీనికి సంబంధించి. రెండవది డిఫెన్స్ కి సంబంధించి ఇద్దరు కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. గతంలో ఏంటంటే జాయింట్ ఎక్సర్సైజ్ చేశాము. మనకు మన రఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిడే రీఫ్యూలింగ్ చేశారు. చాలా మనకు వాళ్ళకి మధ్యలో కోఆపరేషన్ ఉంది. కానీ భారతదేశం ఏంటంటే కనుక మిగతా దేశాలలాగా కూటముల రాజకీయాలు నమ్మదు. ఎస్పెషలీ డిఫెన్స్ కి సంబంధించి మనం కూటములలోకి వెళ్ళదలుచుకోలేదు. అది మన స్టేటెడ్ పాలసీ. ఒక భూటాన్కి మాత్రమే మనం కంప్లీట్ గా రక్షణ ఇస్తున్నాం మనము. మిగతాది మనకు శ్రీలంక, మనకు మాల్డీవ్స్, తర్వాత బంగ్లాదేశ్ తోటి కొంత మనకు సెక్యూరిటీ ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. మనకు కొంత మనం వాళ్ళ సాయం చేస్తామని మనం ఒప్పుకున్నాము. కాకపోతే ప్రపంచంలో ఇంకే దేశాలతో కూడా పెద్దగా లేదు. ఫిలిప్పైన్స్ తో కొంత ఉన్నది. సో కాబట్టి ఈ పరిస్థితులలో రేపు ఇరాన్ కి యుఏఈ మధ్యలోనో లేదా సౌదీ అరేబియాకి యుఏఈ మధ్యలో యుద్ధం జరిగితే భారతదేశం యుఏఈ పక్షాన వెళ్ళి యుద్ధం చేస్తుందా? మనం చేయం కదా. మన సైన్యాన్ని మన దేశ రక్షణ కోసం వాడుకుంటాము, లేదా యునైటెడ్ నేషన్స్ బ్యానర్ కింద వెళ్ళి యుద్ధం చేస్తాం. రెండు అంశాలు మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొక దేశాలతో కలిసి మనం వెళ్ళి యుద్ధం చేయడం అనేది మనం చెయ్యం. అది మన పాలసీ కాదు. మనం పాకిస్తాన్ లాగా కిరాయి ఆర్మీ కాదు. అంది మనకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదా, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు పైసలు ఇస్తే ఎవరి దగ్గర పోయి సెక్యూరిటీ ఉంటారు. అటువంటి నైజం ఉన్నటువంటి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంటే దాని సెక్యూరిటీకి వీళ్ళ సైన్యం వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చింది. అంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉన్నారు. అందుకని పైసలు ఇస్తే వాడి దగ్గర వెళ్ళి పనిచేయడానికి సిద్ధపడినటువంటి ఆర్మీ అది. భారతదేశం అటువంటి ఆర్మీ కాదు. అందుకని బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మనం ఒప్పుకోవట్లేదు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కాకుండా మిగతా అవన్నీ సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాం. అంటే ఇంకా నెక్స్ట్ డిఫెన్స్ డీల్స్ రాబోతున్నాయి. క్రమేపీ ఈ దేశాలన్నీ కూడాను అమెరికా నుంచి వెళ్ళిపోతాయి. అమెరికా నుంచి దూరం వెళ్ళడానికి ఇప్పటిలో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాయి? రష్యా దగ్గర కొనలేరు. ఒకటి, రష్యా అంత శక్తి లేదు, వాళ్ళ దగ్గర యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కెపాసిటీ లేదు. రెండు, రష్యన్ టెక్నాలజీ పాత టెక్నాలజీ. రష్యన్ టెక్నాలజీని అంటే వీళ్ళకి ఉన్నటువంటి థ్రెట్స్ ని ఎదుర్కోవడానికి రష్యన్ టెక్నాలజీ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ లోనే కష్టపడుతోంది రష్యన్ టెక్నాలజీ, తట్టుకోలేకుండా ఉంది. ఈ రెండు అంశాలు. మూడు, చైనా చెలేతో చాంద్ తక్ నేతో షామ్ తక్. అది ఎప్పుడు పని చేస్తుందో తెలియదు, ఎంత పని చేస్తుందో తెలియదు, ఎవరు చెప్పలేరు. ప్లస్ భారతదేశం ఆల్రెడీ ఆపరేషన్ లో చూపించింది వాళ్ళ కెపాసిటీ ఏంటో మాకు. కాబట్టి దీంతో చైనాను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. కానీ చైనానే వాళ్ళకి మేజర్ ఆల్టర్నేటివ్ ఈరోజు సప్లై చేయగలిగింది అదే దేశం. ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ప్లస్ చైనాని నమ్మలేరు, అదొక డిక్టేటర్షిప్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు. భారతదేశం రిలయబుల్ పార్ట్నర్, కానీ మన దగ్గర కెపాసిటీ లేదు. మన సైన్యానికి, మన ఫోర్సెస్కే మనం ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ మనకు లేదు. మనమే ఇంకా మనకు కావాల్సినంత నంబర్స్లో మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాం. కాబట్టి వీళ్ళకందరూ ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ మనకి ఇంకా ఉందా? 38,000 కోట్లు మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేసాం. 38,000 కోట్లు ఏ పార్టీ? ఈవెన్ చిన్న దేశమైన సౌత్ కొరియా మనకంటే కనీసం 10 రెట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడిప్పుడే మొదలయ్యాం. జస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టాం. మన దేశ చరిత్రలో మనం చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాం. కానీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాం అని చూస్తే మనం చాలా ఎక్కడో ఇంకా బిగినింగ్ లో ఉన్నాం, స్టార్టింగ్ లో ఉన్నాం. కాబట్టి యుఏఈ అది కోరుకుంటాం, మన సెక్యూరిటీ పరంగా వాళ్ళకి సాయం చేయాలి. చాలా చేయొచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్ లాంటివి కానీ, మనకు ఆపరేషన్ సింధూర్ లో మనం సక్సెస్ఫుల్ గా మనం చేసినటువంటి డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఆకాష్ తీర్ లాంటివి కానీ, ఇటువంటివన్నీ ఇవ్వడము, జాయింట్ ప్రొడక్షన్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసేటువంటి దిశగా కానీ,
లేదా జాయింట్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేయగలిగినటువంటివి కానీ. యుఏఈ యాక్చువల్గా వాళ్ళ దగ్గర మంచి గల్ఫ్ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఉన్నది యుఏఈలో ఉంది. వాళ్ళ దగ్గర డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి జాయింట్గా ఏమైనా చేయగలమా, ఇటువంటి అంశాల్లో బహుశా భారతదేశం కలిసి వెళ్తుంది. కానీ సైన్యం మనకు దించాం, మన సైన్యాన్ని అక్కడ పంపించాం, అది తప్ప మీద కోఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డాం. కాబట్టి కీలకంగా ఈ రెండు అంశాలు మోదీ గారి ట్రిప్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు. డిఫెన్స్ కోఆపరేషన్ ని పెంచడం ఒకటి, రెండు ఎనర్జీ సెక్యూరిటీ, ఈ రెండు ఒకటి. అఫ్ కోర్స్ ఏదో $5 బిలియన్ మేము భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అది $5 బిలియన్ ఏముంది, అది వాళ్ళ అవసరాలనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా పైసలు ఉన్నాయి. ఎక్కడో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. గతంలో పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అది భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక కీలకంగా దీంట్లో నిర్ణయం ఏం చేశారంటే, మనకు ఆయిల్ మన దేశంలో స్టోర్ చేసుకుంటుంది యుఏఈ. వాళ్ళ చమురుని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది, మనకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే రేపు ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు అది యుఏఈ చమురే, కానీ మనం అక్కడి నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు, మనకు మరి బయట నుంచి తీసుకురాక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది, అక్కడి నుంచి మనకు రావట్లేదు, కానీ యుఏఈ నిలువలు ఇక్కడ భారతదేశంలో పెట్టారు కదా, దాని నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ స్టోరేజ్ కెపాసిటీ మీద యుఏఈ ఇన్వెస్ట్ చేయబోతాం. ఇన్వెస్ట్ చేసి అంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రేపటి రోజు వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని ఇరాన్ కొట్టింది అనుకుందాం అసలు, అది మళ్ళీ రిపేర్ చేసి దాన్ని ఆపరేషనలైజ్ చేసేంత వరకు వాళ్ళ నిలువలు భారతదేశంలో ఉంటాయి. కాబట్టి భారతదేశం నుంచి వాళ్ళు ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు. అటువంటిది ఒక రిస్క్ వాళ్ళని తగ్గించుకోవడానికి కోసం భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. అది మనకు కూడా అడ్వాంటేజ్. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం మోదీ గారి ట్రిప్ లో జరిగింది. సో అందుకని యుఏఈ ట్రిప్ అన్నది చాలా చాలా క్రూషియల్. ఇది ప్లస్ పాకిస్తాన్ గురించి మనం చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ నుంచి డీకపుల్ అవుతుంది కంప్లీట్ గా యుఏఈ. పాకిస్తానీలందరినీ వెనక్కి పంపిస్తోంది. ఏదో చిన్న చిన్న లేబరు కూలీ నాలీ చేస్తున్న పట్టణాలను కాదు, చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఎంఆర్, తర్వాత వాళ్ళ ఎమిరేట్ ఎయిర్లైన్స్ దాంట్లో పనిచేసిన మేనేజర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తీసేస్తారు. వాళ్ళని రీప్లేస్ చేయడానికి మళ్ళీ భారతదేశం నుంచి తీసుకుంటారు. కాబట్టి మన వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే విన్ విన్ సిచ్యువేషన్ ఈరోజు యుఏఈతో మనం చూస్తున్నాము. మోదీ గారి ట్రిప్ అందుకని అంత క్రూషియల్. ఉన్నది కొన్ని గంటలే, 2.5 గంటలు ఉన్నారు, కానీ ఇన్ని అడ్వాంటేజెస్ అంటే మనం చూస్తాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం. అంటే ఇక్కడ నుంచి నెదర్లాండ్స్కి వెళ్ళారు కదా సార్. నెదర్లాండ్స్ అండ్ యూరప్ ట్రిప్ లో ఉంది కదా, స్వీడన్, నార్వే, ఇటలీ ఉంది కదా, దాని ప్రాధాన్యత ఏంటి? నెదర్లాండ్స్ లో ఆఫ్ కోర్స్ ఆయన మనకు వాళ్ళ రాజుని రాణిని కలిశారు, మన భారతీయ డయాస్పోరాని కలిశారు. డయాస్పోరాని కలిసి ఆయన చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ అక్కడ మనం అందరూ విన్నాం. మీ పాస్పోర్ట్ మారింది, పాస్పోర్ట్ రంగు మారింది, మీ అడ్రస్లు మారినాయి, కానీ మీలో భారతీయత పోలేదు. మీరు భారతీయ విలువలని అలాగే తీసుకొచ్చారు. మీ పూర్వీకులు ఏ విలువలు మీకు ఇచ్చారో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మీకు మీ మాతృభూమి మీద, మీ పూర్వీకుల భూమి మీద మీకు బాధ్యత కూడా ఉంది. భారతదేశంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించారు. అలాగే నెదర్లాండ్స్ మనకు చాలా క్రూషియల్. ఎందుకంటే నెదర్లాండ్స్ లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మషీన్స్ ప్రపంచంలో అక్కడే తయారవుతాయి. మనకు టైవాన్ లో చిప్స్ తయారవుతాయి, కానీ ఈ చిప్స్ చేసేటువంటి మషీన్స్ ఒక నెదర్లాండ్స్ మాత్రమే తయారవుతాయి. అందుకని నెదర్లాండ్స్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేయకుండా అమెరికా కంట్రోల్ చేస్తుంది, ఈ మషీన్లు వెళ్లకుండా కంట్రోల్ చేస్తుంది. అది మనకు కావాలి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ భారతదేశంలో మోదీగా చెప్పారు, అక్కడ ఆల్రెడీ 20 చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళందరూ కూడాను దాన్ని తయారు చేస్తున్నారు. అంటే కంపెనీలు పెడుతున్నారు, దాని ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి, అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో 2-3 కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్ లో కూడా వచ్చేసాయి. కాబట్టి మనకి ఇంకా మెషిన్స్ కావాలి. సో ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది నెదర్లాండ్స్ మనకు చాలా కీలకమైన పార్ట్నర్ కాబట్టి, నెదర్లాండ్స్ ఇచ్చేటువంటి టెక్నాలజీ సపోర్ట్ వల్ల మనం కూడా చైనాని ఎదుర్కొని చైనాకు ధీటుగా నిలబడగలిగిన అంతవరకు ఎదగలేకపోవచ్చు. కనీసం మనం ఒక మన ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ఎదిగేటువంటి అవకాశాలు. కనీసం మనకు ఇప్పుడు వాషింగ్ మెషిన్లు, మనకు హెయిర్ డ్రైయర్లు, తర్వాత మనకు వాక్యూమ్ క్లీనర్లలో పెట్టి చిప్పులు కూడా ఈరోజు చైనా నుంచి తెచ్చుకునే పరిస్థితి. తైవాన్, చైనా, అది కనీసం మన దేశంలో తయారు చేసుకుందాం. హై అండ్ టెక్నాలజీ, బ్రహ్మోస్లో పెట్టే టెక్నాలజీ, దాంట్లో పెట్టే చిప్పుల గురించి తర్వాత మాట. కనీసం మన బేసిక్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, మన కార్లలో పెట్టేది, మన స్కూటర్లలో పెట్టే చిప్పులు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మన దేశంలో తయారు చేసుకుంటాం. కాబట్టి నెదర్లాండ్స్ దానికి చాలా, అందుకని ఈ ఒప్పందాలు జరుగుతాయి.
తర్వాత అఫ్ కోర్స్ ఆయన మనకు నార్వేకి వెళ్తున్నారు, స్వీడన్కి వెళ్తున్నారు. అక్కడ నార్డిక్ సమ్మిట్, ఇండియా నార్డిక్ సమ్మిట్ అని ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ ఆర్టిక్ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, నార్వే, స్వీడన్, వీళ్ళందరూ వీళ్ళతో పాటు భారతదేశం కలిసి ఒక సమ్మిట్, ఒక మీటింగ్ జరగబోతుంది. దాంట్లో అర్సలా వండర్లైన్ కూడా రాబోతుంది, యూరోపియన్ యూనియన్ కమిషనర్ ప్రెసిడెంట్, ఆవిడ కూడా రాబోతుంది. కాబట్టి ఇది ఎందుకు అంటే కనుక అఫ్ కోర్స్ ఒకటి సప్లై చైన్ లాజిస్టిక్స్, అది చాలా క్రూషియల్ కాబోతుంది. ఆర్కిటిక్ ప్రాంతం అంతా కూడా మంచు కరుగుతుంది, అది అక్కడ నావిగేషన్ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ 2 అంశాలు, ఒకటి అక్కడ మినరల్స్ ఉన్నాయి, ఎందుకంటే మంచు ఉంది కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మంచు కరిగిందంటే అక్కడ పోయి మళ్ళీ ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భారతదేశం, మన కంపెనీలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కావాలి కాబట్టి అదొకటి అంశం. 2 నావిగేషన్, అక్కడి నుంచి మనం చాలా తొందరగా మనం రావచ్చు, చాలా దూరం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి కాకుండా రష్యా నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి రావాలంటే చాలా ఈజీగా మనం నావిగేట్ చేసుకుని మన దేశానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. లేదంటే చైనాకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ తీసుకోవాలంటున్నాడు. ఎందుకు అంటే కన్నా చైనా, రష్యా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి. కాబట్టి ఆ గేమ్ లో మనం కూడా ఉండాలి. అందుకని ఈ నార్డిక్ సమ్మిట్ జరగబోతుంది. అలాగే మనకు అక్కడ టెక్నాలజీ పరంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది కావచ్చు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, దీనికి సంబంధించినవన్నీ కూడాను వాళ్ళ దగ్గర మనం ఒప్పందాలు చేసుకుంటాం. డిఫెన్స్ రంగం, ఎస్పెషల్లీ స్వీడన్ ఒక చాలా మంచి, వాళ్ళ దగ్గర డిఫెన్స్ టెక్నాలజీ చాలా ఉంది, అద్భుతంగా ఉంది. ఏవియేషన్ లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, మనకు కమ్యూనికేషన్ డివైసెస్ లో కావచ్చు, చాలా అంశాల్లో వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం కూడా. ఈ స్వీడన్ నుంచి చాలా మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి జాయింట్ రీసెర్చ్, జాయింట్ ప్రొడక్షన్ దీనికి సంబంధించి కూడా స్వీడన్ మనకు చాలా కీలకంగా. కాబట్టి అలాగే ఇటలీలో కూడా ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అందుకని ఈ దేశాలన్నిటితో కూడాను మనం టెక్నాలజీ పరంగా ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఇది చాలా క్రూషియల్. సప్లై చైన్ లాజిస్టిక్స్ కి సంబంధించి మనం చేసుకోబోతున్నాం. మూడవది చెప్పని విషయం ఏంటంటే కనుక మన యూపీఐ, మన రూపే కార్డ్ అక్కడ మెల్లిగా అక్కడ మనం వీళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటున్నాం. సో ఎంత క్వైట్ గా, పెద్ద అనౌన్స్మెంట్స్ లేకుండా ఈరోజు డాలర్ ప్రత్యామ్నాయంగా భారతీయ టెక్నాలజీ ఈ దేశాలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి ఈ చాలా దేశాలు ఈ మన టెక్నాలజీ యూపీఐ ప్లాట్ఫామ్ లాంటివి వాడడం మొదలు పెట్టేసరికి వాళ్ళ స్విఫ్ట్, అమెరికన్ క్లియరెన్స్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అందరూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఏ దేశం మీద ఆంక్షలు విధించినా, ఏం గొడవలైనా కానీ భారతదేశం ఒక ప్రత్యామ్నాయం మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. చైనా ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా ఇటువంటివి ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీస్ మనకు యూపీఐ లాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి, నమ్మకం లేదు. కరెక్ట్. అందుకని చైనా ఏంటంటే వాళ్ళకి తెలుసు, మన భారతదేశం వాళ్ళ కాంపిటీషన్ తెలుసు, కానీ వాళ్ళు ఇంకొక యాంగిల్లో ప్లే చేస్తున్నారు. భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే కనుక అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్. మధ్యలో భారతదేశం పెరిగినా పర్వాలేదు, అది వాళ్ళు అలా స్ట్రాటజీగా ఆడుకుంటున్నారు చైనా. ఇందులో మనం మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ యూపీఐ రూపే దీన్ని ఆయన పుష్ చేస్తున్నాం. కాబట్టి ఇవి కూడా మనం చూడబోతున్నాం, ఇవి పుష్ అవుతాయి. అంటే యూరోపియన్ దేశాల్లో కూడా మన ప్లాట్ఫామ్స్ యూజ్ అవుతున్నాయి, దాంతో మన రీచ్ పెరుగుతుంది. అలాగే నోస్ట్రో అకౌంట్స్, అంటే రూపాయలోనే ట్రేడ్ చేసుకునేటువంటి డీల్స్ కూడా మనకు మెల్లిమెల్లిగా రాబోతుంది. ఆఖరి మన దరిద్రం ఏంటంటే నేపాల్ తోటి, శ్రీలంకతో ట్రేడ్ చేయాలన్నా కానీ కూడా డాలర్లు చేసే దరిద్రం పరిస్థితి ఉండేది మాకు. ఇప్పుడు రూపాయలోనే ట్రేడ్ చేసుకునేటువంటి వెసులుబాటు మనం కలిగించుకుంటున్నాం. కాబట్టి ఈ సమీకరణలన్నీ మారుతున్నాయి. అందుకోసం మోదీ గారి యొక్క యూరోపియన్ ట్రిప్ అంత క్రూషియల్. ప్లస్ యూరోప్కి ఎందుకు క్రూషియల్ అంటే కనుక అమెరికా మీద నమ్మకం పోయింది. అమెరికాకు ప్రత్యామ్నాయం వాళ్ళకి గతి లేని పరిస్థితిలో చైనాలో ఉంటుంది. చైనాతో ఎలాగో వాళ్ళకు మైత్రి ఉంటుంది, డీల్స్ ఉంటాయి, కానీ చైనా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలంటే భారతదేశం కాదు. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా భారతదేశంతో మైత్రి, భారతదేశంతో రిలేషన్షిప్ అనేది వాళ్ళకు కూడా చాలా క్రూషియల్. డీ రిస్క్ చేసుకోవడానికి, అమెరికా నుంచి, చైనా నుంచి డీ రిస్క్ చేసుకోవడానికి ఒక డెమోక్రాటిక్ దేశం అయి ఉండి వాళ్ళ మీద ఎటువంటి నైతికమైనటువంటి లెక్చర్స్ ఇవ్వకుండా ఒక సమాన స్థాయిలో వాళ్ళతోటి వాణిజ్యం చేయగలిగినటువంటి దేశం, పెద్ద ఎకానమీ ఏదైనా భారతదేశం. అందుకని వాళ్ళకు కూడా భారతదేశం చాలా కీలకం. కాబట్టి ఈ ట్రిప్ అన్నది దాని మీద ఫోకస్ పెడుతుంది. అమెరికా యుద్ధాలు, చైనా తోటి యుద్ధము, తర్వాత ఇరాన్తో యుద్ధం, ఈ గోల దీనంతా అమెరికా బిజీగా ఉంటే మనం ఈ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాము. ఒక నమ్మదగ్గటువంటి పార్ట్నర్ గా ఈరోజు భారతదేశాన్ని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అమెరికా నమ్మదగ్గటువంటి పార్ట్నర్ కాదు. చైనా ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక అధినేత, ఒక డిక్టేటర్ గా పనిచేసేటువంటి పరిస్థితులు చూశారు. కాబట్టి ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా నమ్మదగ్గటువంటి ఎకానమీ భారతదేశం అని
ఎమర్జ్ అవుతున్నాం క్వైట్ గా, పెద్ద గొడవ చేయకుండా మనం ఇవన్నీ చేస్తున్నాం. అందుకని చాలా క్రూషియల్, ఈ విజిట్ అనేది చాలా క్రూషియల్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, కేర్ స్టార్మర్, యూకే ప్రధాని ఎవరైతే ఉన్నారో కేర్ స్టార్మర్ తన పదవిని కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయా అనిపిస్తోంది. పీటర్ మాండెల్సన్ స్కాండల్ ఏదైతే ఉందో, ఆయన యూకే రాయబారి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధాలు ఉన్నాయన్న అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయనను ఆ విషయం మనం ఆల్రెడీ గ్లోబల్ రౌండప్ ఇంతకుముందు డిస్కస్ చేశాం. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో అక్కడ విపరీతంగా ఈ పర్టికులర్ కేర్ స్టార్మర్ పార్టీ చాలా వరకు చేదు ఫలితాల్ని చవి చూడడంతో కేర్ స్టార్మర్ పట్ల వ్యతిరేకత విత్ ఇన్ ద పార్టీ కూడా పెరుగుతోంది. అండ్ ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉందా అనిపిస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా ఏం జరుగుతుందో? కరెక్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా ఘోరాతి ఘోరంగా లేబర్ పార్టీ దెబ్బతినింది. ఇతరత్ర గ్రీన్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీలు, చాలా మిగతా పార్టీలు అన్ని కూడాను, అన్ని మనకు స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్ అన్ని దగ్గర కూడాను లేబర్ పార్టీ బాగా దెబ్బతింది. కాబట్టి మీ ప్రభుత్వము, మీ ప్రభుత్వ పాలసీలు, మీ పనితీరు, దీన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి నువ్వు రిజైన్ చేయాలి అని చెప్పేసి లేబర్ పార్టీలోనే ముసలం పుట్టింది. మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళకి 5 ఏళ్ళు ఉండవలసిందే. కానీ మనం యూకేలో గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాం మనము, ఏ ప్రభుత్వం కూడా సుస్థిరంగా లేదు. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన పార్టీ ప్రధానమంత్రి బహుశా 20 ఏళ్ల క్రితం ఎవరో ఉండినారు. అంతకుమించి దాని తర్వాత డేవిడ్ క్యామరూన్ దగ్గర చూసుకున్నాం, అందరూ మధ్యలోనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం, ఏదో కారణం వల్ల వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు యూకేలో చూస్తున్నాం. ఎంత మెజారిటీ ఉన్నా కానీ కూడా ప్రధానమంత్రి 5 ఏళ్ళు ఉండలేకపోతున్నారు. మనకు బోరిస్ జాన్సన్, కన్సర్వేటివ్ పార్టీ, అతను ఎలక్షన్స్ గెలిచినా కానీ కూడా ఎక్కువ కాలం లేడు. అతను తీసేసి తెరిసా మే వచ్చింది, లిజ్ ట్రస్ వచ్చింది, తర్వాత రిషి సునాక్ వచ్చారు. సో కాబట్టి అతను మెజారిటీ ఉన్నా కానీ కూడా అతను లేని పరిస్థితి. ఈరోజు లేబర్ పార్టీకి పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి పార్టీ అయినా కానీ కేర్ స్టార్మర్కి ఈరోజు ఛాలెంజ్ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత విఫలమై ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ అని చెప్పేసి అతను రిజైన్ చేసి ఇతని ప్రైమ్ మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు, నేను ప్రైమ్ మినిస్టర్ గా ఉండడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఒక లీడర్షిప్ ఛాలెంజ్ విసిరాడు. అలాగే 80 మంది ఎంపీలు, అంటే మొత్తం వాళ్ళకి లేబర్ పార్టీకి ఉన్న స్ట్రెంత్ లో 20% మంది రఫ్లీ కేర్ స్టార్మర్ని తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక విధమైనటువంటి ఉద్యమం మొదలుపెట్టారు లేబర్ పార్టీ. 81 మంది కనుక పెటిషన్ సైన్ చేసి వాళ్ళు ఫైల్ చేశారంటే కనుక తప్పకుండా లీడర్షిప్ మీద ఎన్నికలు జరగాలి వాళ్ళ పార్టీలో. దాంట్లో మరి ఆయన గెలుస్తాడా లేదా అనేది చెప్పే పరిస్థితి మనం చెప్పలేము. అఫ్ కోర్స్ కేర్ స్టార్మర్ నేను రిజైన్ చేయను, నేను ఉంటాను, 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తానని ఆయన చెప్తున్నాడు. కానీ వాళ్ళ పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఇందాక నువ్వు చెప్పినట్టు మనకు పీటర్ మాండెల్సన్ ఎపిసోడ్ కూడా ఆయన ఇప్పటివరకు తేరుకోలేకపోయాడు. అది జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద ఉండగా ఆయనకి ఇంత చరిత్ర ఉంది అని చెప్పి మీ ఏజెన్సీ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ ఫైల్ చేస్తే అది చెక్ చేయకుండా అతను ఎలా అపాయింట్ చేసావు నువ్వు? అంటే నీకు అతనికి ఎటువంటి లాలూచీలు ఉన్నాయి, ఎటువంటి కుమ్మక్కలు అయి ఉన్నారు, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి అతని వ్యతిరేకంగా. అందుకని ఈరోజు కేర్ స్టార్మర్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. అతను నిజంగా అతను తట్టుకుని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగలడా లేడా అన్నది కూడా చాలా సీరియస్ ప్రశ్నలు పుడుతున్నాయి. చూద్దాం, దిస్ అన్ ఎమర్జింగ్ స్టోరీ. మళ్ళీ అఫీషియల్ గా కనుక వాళ్ళ లేబర్ పార్టీ 81 మంది వాళ్ళు కనుక పెటిషన్ ఫైల్ చేశారంటే లీడర్షిప్ కాంటెస్ట్ ఉంటుంది. దాంట్లో 2-3 బరిలో దిగుతారు. మరి కేర్ స్టార్మర్ తట్టుకోగలడా, లేకపోతే గత ప్రభుత్వాల లాగానే మెజారిటీ గెలిచినా కానీ కూడా ప్రధానమంత్రి కోల్పోయి ఇంకెవరైనా దాన్ని టేక్ ఓవర్ చేస్తారో మనం చూడాలి. సరే, నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం ఈ న్యూయార్క్ టైమ్స్ గురించి, మనం చాలా సార్లు డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఈ మీడియా హిపోక్రసీ అని పెడితే అందులో మొట్టమొదటి వరుసలో న్యూయార్క్ టైమ్స్ ఉంటుంది. సరే, మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు అసలు మీడియా హిపోక్రసీ లేదా మీడియాకి సంబంధించిన అంశం మీద మనం మాట్లాడతాం సార్. ప్రొటెస్టర్స్ అక్కడ కొంత ఈ న్యూయార్క్ టైమ్స్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ని బేస్ చేసుకుని గాజా స్ట్రిప్ లో అనేక అంశాలు, అంటే ఇజ్రాయెల్ గాజాలోని వాళ్ళ మీద చాలా విపరీతంగా అక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల హననం చేస్తోంది అని చెప్పడంతో పాటు ఒక ఇన్సిడెంట్ కూడా రాశారు. డాగ్ రేప్, అంటే మిలిటరీ డాగ్స్ ని అక్కడ ఉన్న హమాస్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద రేప్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేశారు, కుక్కల చేత రేప్ చేయిస్తున్నారు అనేది ఈ న్యూయార్క్ టైమ్స్ రాసిచ్చినటువంటి ఆర్టికల్. దీని మీద విపరీతమైనటువంటి నిరసనలు కూడా వస్తున్నాయి. సో ఒకసారి వివరాలు చెప్తారా, అసలు డీటెయిల్స్ ఏంటి? అంటే
ఈ హమాస్ అక్టోబర్ 7 చేసినటువంటి దాడి తర్వాత వాళ్ళు హోస్టేజెస్ గా తీసుకువెళ్ళిపోయినటువంటి వాళ్ళ మీద ఎటువంటి లైంగిక అత్యాచారాలు జరిగినాయి, దాని మీద ఒక రిపోర్ట్ రాబోతుంది. దాని మీద రిపోర్ట్ అంటే వాళ్ళందరూ హోస్టేజెస్ వచ్చేసారు కదా, వాళ్ళ శవాలు కూడా, చనిపోయిన వాళ్ళ శవాలు కూడా వచ్చేసినాయి. ఒక్క వ్యక్తి తప్ప మీద అన్నీ వచ్చేసాయి. ఒక్క వ్యక్తి కూడా హమాస్ మాకు తెలియదు, ఎక్కడో పెట్టాము, మేము మర్చిపోయాము అంటున్నారు వాళ్ళు. తప్పితే మినహాయిస్తే మీద అందరూ వచ్చేసారు, బతుకున్న వాళ్ళు వచ్చేసారు, చనిపోయిన వాళ్ళ శవాలు వచ్చేసినాయి. వాటి మీద అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంలు కానీ, బతుకున్న వాళ్ళని ఇంటర్గేట్ చేసిన కానీ వచ్చిన రిపోర్ట్ రిలీజ్ అయ్యేదానికి ఒక్కరోజు ముందర ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ రావడం అన్నది ఈరోజు చాలా అక్కడ ఒక విధమైనటువంటి వివాదాస్పదమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ హమాస్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో హమాస్ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి లైంగిక వేధింపులు గురి చేసింది హమాస్ అన్నది ఆ రిపోర్ట్ అంతా స్పష్టం చేసింది. అంటే విత్ ఒరిజినల్ విట్నెస్, వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు. ఎంత కిరాతకంగా వాళ్ళు ప్రవర్తించారంటే సొంత కుటుంబ సభ్యులనే రేప్ చేసుకోమన్నారు, ఒకరినొకరిని సంభోగం చేసుకోమన్నారు. అంటే గతి లేని పరిస్థితుల్లో గన్ను పెట్టి వాళ్ళని చేయమన్నారు. తండ్రి కూతురు కావచ్చు, లేదా అన్నా చెల్లెళ్ళు కావచ్చు, ఇటువంటివన్నీ. సో ఆ రిపోర్ట్ వచ్చి హమాస్ ని ఎండగట్టి, హమాస్ చేసినటువంటి అరాచకము, రాక్షసత్వాన్ని ఎండగట్టేదానికి జస్ట్ ఒక్కరోజు ముందర న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వచ్చి కాదు హమాస్ యుద్ధ ఖైదీలను ఇజ్రాయెల్ సైనికులే లైంగిక వేధింపులకు గురి చేశారు, వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టారు, ఆఖరికి కుక్కల్ని వాడి కూడా వాళ్ళతోటి మానవంగాలు చేయించారు, ఇవన్నీ చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మర్మ అవయవాలన్నీ కూడా తీసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకు ఇటువంటి కిరాతకం వీళ్ళు చేశారని చెప్పి న్యూయార్క్ టైమ్స్ లో ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది ఒక్కరోజు ముందు. దాంతో ఇజ్రాయెల్ ఎంబసీ, జూయిష్ లాబీ అందరూ కూడా న్యూయార్క్ టైమ్స్ ముందర వచ్చేసి వాళ్ళు ధర్నాలు చేసి, నికోలాస్ క్రిస్టోఫ్ ఎవరైతే ఈ ఆర్టికల్ రాశాడో అతన్ని మీరు ఉద్యోగం నుంచి తీసేయాలి, ఆర్టికల్ మీరు విత్డ్రా చేయాలి, మీరు అదే పనిగా హమాస్ కి ప్రొపగండా చేస్తున్నారు, మీరు ఇది చాలా తప్పు, ఈ రిపోర్ట్ అసలు సత్యం లేదు దీంట్లో అంటూ వాళ్ళు దాని కౌంటర్ నారేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. హమాస్ ఒక రాక్షసీ శక్తి, హమాస్ని మీరు ఏదో విధంగా కాపాడి వాళ్ళని తప్పించే దిశగా మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ నరేటివ్. సో సత్యాసత్యాలు మనకు ఎవరు చెప్పాలి? 2 రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. బహుశా ఇద్దరు ఇటువంటి అకృత్యాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితులలో మానవత్వాన్ని ఇద్దరు కోల్పోయారు. వీళ్ళని చంపినందుకు వాళ్ళని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ కూడా చాలా కోపంతో ఉంది. అలాగే హమాస్ వీళ్ళని ఏదో విధంగా తుదిముట్టించాలని చెప్పి వాళ్ళు చేసిన అకృత్యాలకు కూడా అంతం లేదు. కాబట్టి బహుశా ఇద్దరూ దోషులే దీంట్లో. ఎటొచ్చి మేము దోషి కాదు, వాళ్ళే దోషులు అని 2 పక్షాలు కూడా ఒక విధమైనటువంటి ఈ యొక్క ధర్నాలు, ఈ పాలిటిక్స్ అన్ని చేసుకుంటున్నాయి. బట్ అన్ఫార్చునేట్ దీంట్లో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను, పీడితులందరూ కూడాను వాళ్లకు మనం సానుభూతి తెలపాలి. ఏ పక్షాన్ని ఉన్నా, హమాస్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కిరాతకులు, రాక్షసులు, ఓకే, కానీ వాళ్ళని ఇటువంటి చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది ఒక ప్రశ్న. అలాగే ఈ సైడ్ కూడా హాస్టేజెస్ ని వాళ్ళు అంత కిరాతకంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళని చిత్రహింసలు చేసినందుకు హమాస్ కూడా మనం ఎండగట్టాల్సిందే. ఎక్కడైనా మానవ హక్కులను కాపాడే దిశగా మన ఆలోచన, మన ఫోకస్ ఉండాలి. తప్పిదాలు ఎవరు చేసినా వాటిని కూడా ఖండించాలి. సరే, ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. వెస్టర్న్ హిపోక్రసీలో యుఎస్ సెనేటర్ ఎరిక్ స్మిత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా సీరియస్ స్టేట్మెంట్. అక్కడ సీరియస్ కూడా కాదు, ఎలాగంటే మన చిలుకూరు బాలాజీ ఆలయంలో వీసాల కోసమని అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, వీసా వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ చిలుకూరులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత కూడా అది. అయితే ఈ వీసా కార్టెల్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ద వీసా కార్టెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ వీసా టెంపుల్ ఇన్ హైదరాబాద్ అని ఎరిక్ స్మిత్ ట్వీట్ చేశాడు. సో దీని గురించి ఒకసారి వివరిస్తారా సార్? యుఎస్ సెనేటర్ చేసినటువంటి వ్యాఖ్యని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి వీళ్ళ హిపోక్రసీకి అద్దులు లేవేమో అనిపిస్తుంది. మనం ఎన్నో సార్లు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ ఉంది కదా, రిలీజియస్ ఫ్రీడమ్ కి సంబంధించి వాళ్ళు ఇస్తూ ఉంటారు. రిలీజియస్ ఫ్రీడమ్ కేవలం క్రిస్టియానిటీకి మాత్రమే వర్తిస్తుంది, ఇంకా మిగతా ఎవరికి వర్తించదు. ఇక్కడేమో నమ్మకాలని వాళ్ళు అపహాస్యం చేస్తుంటారు, హేళన చేస్తూ ఉంటారు, దానికి పొలిటికల్ అంశాలకి లింక్ పెడుతూ ఉంటారు. అక్కడేమో వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? మీరే ఆ హిపోక్రసీని ఎండగట్టగలరు. కరెక్ట్. అందుకనే మనం సెక్షన్ పెట్టినే దానికోసం, వీళ్ళ ద్వంద్వ వైఖరిని ఎక్స్పోజ్ చేయడంగా పెట్టాము. ఎంత హిపోక్రసీ వీళ్ళకు!
రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట మనల్ని ఏమైనా తిడతారు. మణిపూర్లో క్రిస్టియన్స్ ని చిత్రహింసలు పెడుతున్నారంటారు. మైనారిటీలని ఈ యొక్క ఫ్యాసిస్ట్ హిందూ మెజారిటేరియన్ పార్టీ బీజేపీ ఒక హిందూ రాష్ట్రాన్ని తీసుకొస్తుందంటారు. డెమోక్రసీ నాశనం అయిపోయిందంటారు. రిలీజియస్ ఫ్రీడమ్ లేదంటారు. దీన్ని రిలీజియస్ కంట్రీ ఆఫ్ కన్సర్న్ కింద దీన్ని డిక్లేర్ చేయాలి అని చెప్పి రిపోర్ట్లు వస్తాయి. ఇన్ని మాట్లాడేవాళ్ళు ఈరోజు వ్యక్తిగత నమ్మకాల దృష్ట్యా వాళ్ళు చిల్కూరు బాలాజీ మందిర్కి వెళ్ళి వాళ్ళు ప్రదక్షిణ చేసుకొని వస్తుంటే అది వీసా కార్టల్ ఎలా అయింది? అది అంటే వాళ్ళ వ్యక్తిగత నమ్మకాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే కనుక నీకు ఎటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ ని నువ్వు గౌరవిస్తున్నావు అర్థమవుతుంది. ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మనకి? రెండు, ఒకవేళ వాళ్ళు చిల్కూరు బాలాజీ మందిరానికి వెళ్ళి వాళ్ళు ప్రదక్షిణలు చేసి వచ్చిన ప్రతి ఒక్కడికి నువ్వు వీసా ఇస్తున్నావా? కనీసం అంటే 60-70% రిజెక్షన్ రేట్స్ ఉన్నాయి కదా. మరి దాని పరిస్థితి ఏంటి? అంటే చిల్కూరు బాలాజీ జీసస్ క్రైస్ట్ కంటే పవర్ఫుల్ అని ఒప్పుకుంటున్నావు నువ్వు. అక్కడ తిరిగి వచ్చిన వాళ్ళందరికీ వీసాలు వచ్చేస్తున్నాయని నువ్వు ఒప్పుకుంటున్నావు నువ్వు. అసలు చిల్కూరు బాలాజీ మందిరాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత నీకేముంది? నువ్వు మాట్లాడితే చేస్తే కూస్తే నీ ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాలి కదా. వీసాలు ఇస్తున్నది ఆ ప్రభుత్వం. ఎందుకు ఇస్తోంది? వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళ కంపెనీల్లో ఊడిగం చేయడానికి, పని చేయడానికి టెక్నాలజీ కూలీలు కావాలి కాబట్టి అమెరికా వీసాలు ఇచ్చుకుంటాం. ఈరోజు ఆ దేశంలో ఉన్న కంపెనీలలో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి సిఇఓలు కాకుండా అమెరికా మూలాల నుంచి వెళ్ళినటువంటి సిఇఓలు పనిచేసిన దానికి, భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి సిఇఓలు పనిచేసిన దానికి ఒక స్టడీ జరిగింది. గత 20-22 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా స్టడీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, అమెరికా అంటే భారత మూలాలు కాకుండా అమెరికా మూలాల నుంచి వెళ్ళినటువంటి సిఇఓలు ఉన్నప్పుడు 7 నుంచి 8 రెట్లు వాళ్ళ మార్కెట్స్ పెరిగినాయి, వాళ్ళ వాల్యుయేషన్ పెరిగింది, కంపెనీ వాల్యుయేషన్. అదే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి సిఇఓలు టేక్ ఓవర్ చేసిన తర్వాత 30 నుంచి 40 రెట్లు పెరిగింది. సుందర్ పిచ్చే కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, ఇలా లిస్ట్ మనకు చాలా పెద్దది ఉంది. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కంపెనీలకు వాల్యుయేషన్ పెంచుతున్నాయి, వాళ్ళ శక్తిని పెంచుతున్నాయి, వాళ్ళ గౌరవం పెంచుతున్నాయి, వాళ్ళ ధనాన్ని పెంచుతున్నాయి. అటువంటి డయాస్పోరా భారతదేశం ఇస్తాం. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వీసాలు ఇచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళ నారేటివ్ అంతా ఏంటంటే మనకు ఎరిక్ షిమిట్ లాంటి వాళ్ళు, వీళ్ళ నారేటివ్ అంతా ఏంటంటే అమెరికన్ల ఉద్యోగాలు తీసేసుకుని వీళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటున్నారు అనే నారేటివ్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అదే కదా, డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు. న్యాచురలైజ్ సిటిజన్, మనకు సిటిజన్షిప్ బై బర్త్ అనేది వద్దు అంటున్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసే నారేటివ్ అంతా అదే. కానీ మౌలికంగా మీరే కబ్జాదారు, మీరు ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళు కానే కాదు. అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ యొక్క భూములను, వాళ్ళ సంస్కృతిని నాశనం చేసి వాళ్ళని చంపేసి కబ్జా చేసుకున్న వాళ్ళు మీరు ఇంకొకరిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తానని చెప్తే దాన్ని ఏమంటారు? అంతకంటే హిపోక్రసీ ఏం కావాలి? ప్లస్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటారు, ఇంకొకరి రిలీజియస్ ఫ్రీడమ్ ఉండక్కర్లేదు. నేను ఇందాక చెప్పినట్టు క్రిస్టియన్స్ అయితే కనుక రిలీజియస్ ఫ్రీడమ్ వేరే, క్రిస్టియన్ కాని వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇంకో డిఫరెంట్ యాంగిల్లో మీరు చూస్తారు. కాబట్టి ఒక అబ్సల్యూట్ హిపోక్రేట్ దేశం అది. దాన్ని అందుకనే వాళ్ళు చెప్పే నీతులకు గతంలో మన ప్రభుత్వాలు కానీ, మన ప్రెస్ కానీ అక్కడి నుంచి ఏదైనా రిపోర్ట్ వచ్చిందంటే కనుక, ఈ ఎస్పెషల్లీ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ ఇష్యూ చేస్తే కనుక, చూడు వాళ్ళు కూడా చెప్తున్నారు మోదీ ఎంత మనకు మైనారిటీలను పీడిస్తున్నాడో, ఎటువంటి వ్యక్తో అని చెప్పి అమెరికా నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. అమెరికా సర్టిఫికేట్ కోసం మనం కూడా వెయిట్ చేసేవాళ్ళం. అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, వాళ్ళ సర్టిఫికేట్స్ మనకు అక్కర్లేదు, వాళ్లే హిపోక్రాట్స్. కాబట్టి మనకు ఒక నీతి చెప్తారు, వాళ్ళొక నీతి పాటిస్తారు. వాళ్ళకు వర్తించే నీతులు మనకు వర్తించవు, మన మీద రుద్దే నీతులు వాళ్ళు అసలు దాన్ని బేఖాతరు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత హిపోక్రాట్స్ మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. రైట్ సార్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయని, ఒకవైపు వోక్ కల్చర్ గురించి మనం అనేక సార్లు మాట్లాడుతుంటాం. ఇప్పుడు సోషలిజం లేదా ఇల్లిబరల్ థాట్ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్. సో న్యూయార్క్ కి కొత్తగా వచ్చినటువంటి మమ్దాని మేయర్ గా అయిన తర్వాత ట్యాక్స్ల విషయంలో మనం అనేక సార్లు మాట్లాడాము. ఈ సోషలిస్ట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యం తెలుసు. ఇప్పుడు న్యూయార్క్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నవి, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సంస్థలకు సంబంధించిన లిస్ట్ పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అందులో గోల్డ్మాన్ సాక్స్ ఇప్పుడు న్యూయార్క్ నుంచి షిఫ్ట్ అవుతున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. యాక్చువల్లీ టెక్సస్ కి, డాలస్ కి ఎక్కువ కంపెనీలు షిఫ్ట్ అవుతున్నాయి. అటు వాషింగ్టన్ నుంచి క్యాంప్షాఫ్ట్ వాళ్ళ సంస్థ అది కూడా షిఫ్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ లిబరల్ ప్రాసెస్ గురించి
అమెరికా అమెరికా అంటేనే క్యాపిటలిస్ట్ సొసైటీ. దానికి భిన్నంగా ఇవాళ వ్యవహార శైలి కనబడుతున్న నేపథ్యంలో ఎలా ఆ దేశం కొలాప్స్ అవుతుందో వివరిస్తారు. మనకు గుర్తుండే ఉంటుంది, అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఒకప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్నాడు. కరెక్ట్. అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ వచ్చేసి మనకు రిపబ్లికన్. ఈ రోజు రిపబ్లికన్స్ గెలిచే సమస్య లేదు, మొత్తం బ్లూ స్టేట్ అయిపోయింది. అంటే ఎక్కడ సంపద, ఎక్కడ సంపన్నులు ఉంటారో అక్కడ ఈ సోకాల్డ్ లెఫ్టిస్టులు, ఈ సోకాల్డ్ లిబరల్స్, డెమోక్రాట్స్ దూరుతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఒక భావోద్వేగాలను వీళ్ళు ఆడుకుంటారు, మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, ఆ సంపదను పంచేస్తారు. ఫస్ట్ సంపదను పంచడం ఇదే పెద్ద మేజర్ ఛాలెంజ్. సోషలిజం అనేది సంపద పంచుతున్నామని వాళ్ళు ఒక తప్పుడు నెరేటివ్ ఇస్తారు. పేదరికాన్ని పంచుతారు, సంపదను పంచరు. సో అందుకని సోషలిజం అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. మనకు నేను కూడా టీవీ ప్యానెల్ డిస్కషన్ లో వెళ్తుంటాను, వాళ్ళు వచ్చి అంబానీ, అదానీ, వీళ్ళందరూ బిర్లా, టాటాలు పుల్ల కొడుతున్నారు, ప్రజలు వాళ్ళు పాపం కూలీ నాలి చేసుకుంటున్నారు, ఆ రెక్కాడితే కానీ డొక్క ఆడదు, ఇటువంటి నెరేటివ్స్ పేదరికాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తారు. కాబట్టి పేదరికాన్ని పంచే దిశగానే సోషలిజం అంతా ఉంటుంది. కానీ ఎక్కడైతే ఈ సంపన్నులు ఇన్వెస్ట్ చేసి, ఈరోజు సిలికాన్ వ్యాలీ సక్సెస్ స్టోరీ ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా దాన్ని గూగుల్ ఎవరు, వాడు ఏదో గ్యారేజ్ లో తయారు చేసిన చిన్న కంపెనీ ఈరోజు వరల్డ్ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా ఎలా ఎదిగింది. స్టీవ్ జాబ్స్ ఎవరు, ఇక్కడ వచ్చి అసలు మొత్తం సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ స్టార్ట్ చేయగలిగాడు. ఎలాన్ మస్క్ ఎవరు. సో కాబట్టి ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్నది, క్యాపిటలిజం అన్నది, ఫ్రీ ఎకానమీ అన్నది మనకు ఉన్నటువంటి ప్రాంతం కాలిఫోర్నియా అని వీళ్ళు డెమోక్రాట్స్ వచ్చి కబ్జా చేసుకున్న తర్వాత ఈరోజు మనం లాస్ట్ టైం కొలాప్స్ మనం మాట్లాడాం కదా, మనకు ఎరిక్ షమిడ్స్ తర్వాత మనకు లారీ పేజ్, సెర్గే బ్రెన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, గూగుల్ ఫౌండర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అదే పరిస్థితి ఈరోజు న్యూయార్క్ లో చూస్తున్నాం. గోల్డ్మెన్ సాక్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ కంపెనీ. గోల్డ్మెన్ సాక్స్ ఈరోజు న్యూయార్క్ నుంచి పారిపోతుంది. అలాగే మనం చూస్తే కనుక కామ్షాఫ్ట్ అనేది వాషింగ్టన్ నుంచి పారిపోతుంది. కామ్షాఫ్ట్ అనేది 48 సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ వదిలేస్తుంది. అంటే ఈ యొక్క భావజాలం, ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం, సోకాల్డ్ సోషలిస్ట్ భావజాలము అక్కడ వచ్చి పేదరికాన్ని పంచుతూ పేదలకి వీళ్ళన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేసరికి ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో క్యాన్సర్ లాగా వీళ్ళు వెళ్ళి దాన్ని కబ్జా చేసుకుంటారు. ఇప్పుడు చూస్తే కనుక మనకు కాలిఫోర్నియా అయిపోయింది, కాలిఫోర్నియా మొత్తం కబ్జా చేసుకున్నారు, టెక్సస్ మీద పడ్డారు. వీళ్ళందరూ టెక్సస్ షిఫ్ట్ అవుతున్నారు కదా, క్యాపిటలిస్ట్ అందరూ టెక్సస్ షిఫ్ట్ అవుతున్నారు. టెక్సస్ లో ఈరోజు డెమోక్రాట్స్ బలం పుంజుకుంటున్నారు. సో ఈ వీళ్ళ మోడలే అది. ఎక్కడో వెళ్ళి చాలా కష్టపడి శ్రమతోటి కంపెనీలు పెట్టి లాభాలు సంపాదించి ధనాన్ని వాళ్ళు విలువ, ఒక వాల్యుయేషన్ తీసుకురాగలిగినటువంటి ప్రాంతంలో వీళ్ళు వెళ్తారు. వెళ్ళి అక్కడ వర్కర్స్ రైట్స్ అని, పేదల హక్కులని, ఈ పేర్లన్నీ చెప్పి ధనికుల మీద ట్యాక్సులు వేసి వాళ్ళని పీడించి అక్కడ ధనికులను అక్కడి నుంచి తరిమేస్తారు. ఇది ఒక స్టాండర్డ్ మోడల్. అందుకని ఎక్కడెక్కడ సోషలిజం వెళుతుందో అక్కడ పేదరికము, దరిద్రము వస్తుంది. వెనెజులాలో చూసాం మనం, క్యూబాలో చూసాం మనం, ఎక్కడ చూసినా, ఈ శ్రీలంకలో చూసాం లేటెస్ట్ గా. ఎక్కడెక్కడ ఈ సోషలిస్టిక్ మోడల్స్ ఉన్నాయో అవన్నీ నాశనం, సర్వనాశనం అయింది. సోవియట్ యూనియన్ నాశనం అయింది. చైనాలో సోషలిజం లేదు. ఈరోజు రిటైర్ అయిన వాడికి ఎటువంటి వెసులుబాటు లేదు. సోషలిజం, ఫ్యాసిజం ఉంది, వన్ పార్టీ డిక్టేటర్షిప్ ఉంది. అందుకని అది నడుస్తుంది. సోషలిజం పెట్టుంటే వాడు కూడా ఎప్పుడో కొలాప్స్ అయ్యింది. సో సోషలిజం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా నాశనం అవుతుంది. అదే ఈ రోజు మనం గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు, లేదా మన క్యామ్షాఫ్ట్ కావచ్చు, అక్కడికి వెళ్ళిపోవడం చూస్తాం. సో ఇదే పరిస్థితి మన దేశంలో కూడా చూసాం. సింగూర్లో కూర్చొని నానో ప్లాంట్ అని రాకుండా పెద్ద ఉద్యమం చేసింది మమతా బెనర్జీ. కమ్యూనిస్ట్ కంటే ఎక్కువ కమ్యూనిజం చూపించింది, లెఫ్టిజం చూపించింది. అక్కడ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్ ఇండస్ట్రియలైజ్ స్టేట్ వెస్ట్ బెంగాల్ అప్పట్లో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అన్ని కంపెనీలు అక్కడే పెట్టారు. మనకు బిర్లాస్ కానీ, మనకు బాటా, మనకు డన్లప్ టైర్స్, ఎన్నో కంపెనీలు అక్కడ ఉండేవి. అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంబాసిడర్ అక్కడనే తయారయ్యేది. మనకు ఉన్నది ఒకటే కారు ఉండేది అప్పట్లో, అంబాసిడర్. అన్ని కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోవడమో లేదా నష్టాల్లో మొత్తం దివాళా తీయడమో అవన్నీ జరిగింది. ఎందుకు? కమ్యూనిస్టులు 33 సంవత్సరాల జ్యోతి బసు అండ్ గ్యాంగ్ వాళ్ళ లూటింగ్ ఒకటైతే, మమతా బెనర్జీ దాన్ని ముందు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఈ యొక్క
పేదరికాన్ని పంచేటువంటి సోషలిజం తీసుకొస్తారో అక్కడంతా అదే పరిస్థితి. ఈరోజు విజయ్ అదే చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అతని పాలసీ ఏముంది? ఏమీ లేదు, అతనికి ఏమీ తెలియదు, అసలు చదువుకోలేదు, ఒక డిగ్రీ కూడా లేనటువంటి వ్యక్తి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీద తిరస్కరించి అతను ఓడించి చదువు రాని వాడిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్గా పెడితే ఏమవుతుంది ఆ రాష్ట్రం? ఈ 10 లక్షల అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పులు తీసుకెళ్తుంది. ఇంకా అది ఊచుతారు. ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? ఆదాయం లేకుండా నువ్వు ఎలా ఖర్చు పెడతావు? అదే పరిస్థితి. తెలంగాణ అదే పరిస్థితి. మనకు అందరూ మహిళలు ఫ్రీగా ఉచితంగా వెళ్లాల్సిన అవసరం లేదు కదా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఈజీగా వాళ్ళు పాస్ తీసుకోవచ్చు కదా. కానీ మహిళలందరూ ఫ్రీ, ఎందుకు? ఓట్లు కావాలి. సో అదే మోడల్ ఈరోజు బీజేపీ కూడా ముందుకు తీసుకెళ్తోంది. వెస్ట్ బెంగాల్లో కూడా మహిళలందరికీ ఫ్రీ బస్ అంటోంది. ఎలా ఆర్టీసీ ఎలా నడుస్తుంది? దానికి లాభాలు లేకపోతే, దానికి పైసలు లేకపోతే ఎలా నడుస్తుంది? అది సబ్సిడీ ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తే కానీ ఇస్తావు. ట్యాక్స్ లేకపోతే అప్పులు చేస్తావు. కాబట్టి ఈ సోషలిస్ట్ మోడల్ అనేది ఒక క్యాన్సర్ లాంటిది. సోషలిజం ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్యాన్సర్. ఈరోజు అమెరికాలో అదే చూస్తున్నాం. అమెరికాలో జరిగేది మన దేశంలో కూడా దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. అందుకని ఈ పాశ్చాత్యపు భావజాలాలు, క్యాపిటలిజం అన్నది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ అయితే సోషలిజం అన్నది ఇంకో టైప్ ఆఫ్ క్యాన్సర్. ఈ రెండు క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలంటే భారతీయ మోడల్స్ మనం తీసుకురావాలి. భారతీయ దృక్పథంతో మనం ధనాన్ని గౌరవించేటువంటి సంస్కృతి, అష్టలక్ష్ములని పూజించేటువంటి సంస్కృతి. అలాగే మనకు యాంగస్ మ్యాడిసన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 2000 సంవత్సరాల్లో 1600 సంవత్సరాలు భారత ఎకానమీ వరల్డ్స్ నంబర్ 1 ఎకానమీ. అప్పుడేం టాటాలు బిర్లాల పేర్లే లేవే మనకి. వెల్త్ మొత్తం ప్రజల్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉండింది. ఆ భారతీయ మోడల్స్ మనం తీసుకురావాలి. ఈరోజు ప్రతి మహిళా మెడల్లో ఉన్నటువంటి బంగారం మన వెల్త్. కొన్ని తరతరాలుగా దాన్ని మనం పెంచుకున్నాం. మనం 25,000 టన్నుల బంగారం మహిళల మెడల్లో ఈరోజు ఉన్నాయి. అంటే అమెరికన్ ఫోర్ట్ నాక్స్ లో ఉన్నటువంటి 8,000 టన్నులకి 3 రెట్లు మన మహిళల దగ్గర ఉన్నాయి. కాబట్టి వెల్త్ ని, ధనాన్ని, సంపదని గౌరవించేటువంటి సంస్కృతిని మనం ముందుకు తీసుకురాకపోతే ఈ పాశ్చాత్యపు సోషలిజము, క్యాపిటలిజం మనం అడాప్ట్ చేసినందువల్ల మనం కూడా నష్టపోతాం. కాబట్టి ఈరోజు న్యూయార్క్ లో జరుగుతున్నది, కాలిఫోర్నియాలో జరుగుతున్నది, క్యూబా, తర్వాత వెనెజుయలాలో జరిగినవన్నీ దాన్ని చూసి మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే మనం కూడా ఇదే బాటలో నష్టపోతాము, మనం కూడా నాశనం అవుతాం. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, తస్మాత్ జాగ్రత్త అనే దాంతో క్లోజ్ చేస్తాను. ప్రతి వారం లాగే ఈ వారం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు వివరించారు. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 246వ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.